it's all you. It's all you. Oh, Aruna Patakama, take on the it's all you. Chirula Ketanama, it's all you. It's all you. Aruna Patakama, take on the it's all you. Chirula Ketanama, it's all you. ముతవీరుల త్యాగ ఫలితమే ఈ వర్ణములపై 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 మా రక్తం పొంగింది జీవన నవీన జీవుల నవీన జీవుల నవీన సంగతి తప్పు రైతు జనావళి ఏ ఆశయ సిద్ధి కోసం సమరత్నం చిందించాలి 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 నిన్ను మాకై అందించారు నీ మీదల కొన్ని అభివృద్ధిని సాధించాలి అభివృద్ధిని సాధించాలి విముక్తిని సాధించాయి ఏ రాజు నిన్ను ఏ రాజు మాకై నిలబెట్టారు పోరాటం కొనసాగిస్తాం
దూసుకపోయినా जोहार हमारे वीरों को, जोहार कामरेड जीएन साई बाबा, जोहार कामरेड जीएन साई बाबा, కొనసాగిద్దాం జీఎన్ సాయిబాబా ఆశయాలను, కొనసాగిద్దాం అమరుడు కామరేడ్ జీఎన్ సాయిబాబా ఆశయాలను, జోహార్ అమర వీరులకు, హిందూ మతాలకు వ్యతిరేకంగా నా జీవిత కాలంలోనే నాకంటే చిన్నవాడైన సాయిని అమరుడు సాయిబాబా అంటానని ఊహించలేదు. ఈ సాయి ఊహకందనివి అటువంటి ఎన్నో చేశారు. ఆయన ఏ నేరం చేయలేదు, అన్ని మనకు వైవిధ్యాలే కనబడతాయి. ఏ నేరం చేయలేదు అని మనమనుడు కాదు, ఈయన నిర్దోషని, నేరాలు చేయలేదని అత్యున్నతమైన భారత న్యాయస్థానమే చెప్పింది. కానీ నేరస్తుడని ఈ వైవిధ్యం చూడండి. సుప్రీంకోర్టు సాయిని నిర్దోషి అనడమే కాకుండా కింది కోర్టు గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆక్షేపించింది. తప్పుడు న్యాయాన్ని డెలివరీ చేశారని చెప్పి ఆక్షేపించింది. అట్లాగే పోలీసు అధికారులు సరిగ్గా విచారణ జరపలేదని తప్పుపట్టింది. మనం ఒక చోట సంతోషపడతాం, మనకు వచ్చాడులే అనుకున్నాం, చాలా సంతోషపడ్డాం. సాయిబాబా వస్తాడని అనుకోలేదు. అది వైవిధ్యం. చంపేయటం కోసమే సాయిని తీసుకెళ్లి అండాసెల్లో నిర్బంధించారు అనుకున్నాం. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత బ్రతుకుతాడు అనుకున్నాం, బ్రతకలేదు. సాయిబాబాను చంపింది అనారోగ్యం కాదు, సాయిబాబాను చంపింది
కేంద్ర ప్రభుత్వంలో అధికారం చెలాయిస్తున్న అమిత్ షా వర్గం చంపేసి ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ మర్డర్. జీవించే హక్కును కాల రాసి పడేయబడింది. అయితే అత్యున్నతమైన న్యాయస్థానం కావచ్చు, కానీ సమాజానికి మించినది కాదు కనుక దాని కళ్ళు కూడా తెరిపించాల్సిన అవసరం మన ముందుంది. సాయిబాబాను నిర్దోషించి అని నిర్ధారించావు సరే, కానీ 10 సంవత్సరాల జీవితం విచ్ఛిన్నమైన సంగతిని నువ్వు ఆలోచించలేదు. అది ఆలోచించేటట్టుగా చేయాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంటుంది. నువ్వు ఎవరినైతే తప్పు పట్టావో దోషి అని ఎవరైతే నిర్ధారించడము తప్పు అని వ్యాఖ్యానించి ఆర్డర్లు ఇచ్చావో, మరి వారి సంగతి ఏంటంటే పోలీసు అధికారులు తప్పు పట్టబడ్డారు, కింది న్యాయస్థానాలు తప్పు పట్టబడ్డారు, మరి వాళ్ళకేంటి శిక్ష? ఈయన నిర్దోషి అయినప్పుడు దోషి ఎవరు? మరి న్యాయస్థానాల కళ్ళు కూడా తెరిపించాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఇతోధికంగా ఉంది. ఎటుపోతున్నాయి ఈ న్యాయస్థానాలు? ఎవరి చేతుల్లో, ఎవరి గుప్పిట్లో, ఎవరి అధికారంలోకి జారుకుంటున్నాయి ఈ న్యాయస్థానాలు అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సాయి అనే ఒక కళాఖండాన్ని మీ ముందు ఆవిష్కరించడం నా తరం కాదు. నా ముందు నాతో పాటుగా నాకంటే వెనక ఎదిగిన కానీ వాళ్ళ సాయి అనంతంగా ఎదిగిపోయిన సాయిని నేను ఆవిష్కరించలేను. వేణును నువ్వు ఆ పని చేయాలని అడిగినప్పుడు వేణు కూడా నేను ఇప్పటికే ఎన్నో సార్లు గుండె బరువెక్కి ఉన్నది, 2 లైన్లు కదిలితేనే దారా సముద్రమై పొంగుతున్నది చెప్పారు. నువ్వే చేయాలి. ఆయనకు ఆ శక్తి ఉంది. దాన్ని ఒక చేత్తో అదిని పట్టి మన ముందు ప్రదర్శించే శక్తి ఒక వేణుకు మాత్రమే ఉంది కనుక నేను సాయిని గురించిన ఆ ఆవిష్కరణ చేస్తాను. నేను ఇంతకంటే ఎక్కువ మీతో పంచుకోలేదు. చాలా ఆదర్శంగా మన ముందు నిలబడి మాయమైన సాయికి మేముగా చేయగలిగేది సాయి చేసిన సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన ప్రయాణం అంతా విప్లవకరమైన ప్రయాణం. నాకు చాలా పరిధులు ఉన్నాయి. నేను సాయిని ఎక్కడ పౌరాత్మల సంఘం మా ఖాతాలో సొంతం చేసుకుంటుందో ఈ కాంటెక్స్ట్కి సాయి సరిగ్గా సరిపోతాడు. మనం ఏదైతే ఈ నడుస్తున్న ఈ నేపథ్యంలో విస్తృతమైన ఐక్య సంఘటన ఏర్పాటు చేసి బలోపేతమవుతున్న ఈ రాజ్యాన్ని ఎదుర్కోవటం కోసం విస్తృతమైన ఐక్య సంఘటన అవసరాన్ని సాయి మన ముందు ఆవిష్కరించి వెళ్ళాడు. చాలా మంది సాయి మావాడు మీ అధ్యక్ష వర్గం ఏం చేస్తుంది, ఎట్లా రూపకల్పన చేశారు అని వచ్చేంత వరకు కూడా మేము కళ్ళు తెరవలేకపోయాం. అందరినీ ఒక చోటికి తీసుకొచ్చిన ఘనత సాయికి మాత్రమే దక్కుతుంది. ఆ అవసరం ఏందో విస్తృతమైన ఐక్య సంఘటన ఏర్పాటు చేయాల్సిన అవసరం అందరూ ఈ వేదిక పైన ఈ సందర్భంగా ఒకటి కావాల్సిన అవసరాన్ని
మన ముందు మరింత గట్టిగా పెట్టిపోయిన ఆ స్థాయికి మేముగా ప్రత్యేకించి తలంచుకోవటం, మావాడు అని మేముగా పౌరాకుల సంఘంగా అనుకోవటం, ఆయన చేసిన మార్గమంతా, ఆయన నడిచిన మార్గమంతా, ఆయన మనం 2 కాళ్ళతో నడిస్తే సాయి స్లిప్పర్స్ వేసుకొని 4 కాళ్ళతో నడిచారు. సాయి నడిచిన 4 అడుగుల్లో, ఆ 4 అడుగుల్లో హక్కుల కోణం కూడా ఉంది కనుక అందరిలాగే పౌరాకుల సంఘం కూడా మా సాయి అనుకుంటున్నాం. మిత్రులారా, మనందరినీ ఆకస్మికంగా వదిలిపెట్టిపోయిన సాయి సంస్మరణ సభను మొదలు పెట్టుకుందాం. దానికంటే ముందు చాలా వినమ్రంగా, సగౌరవంగా మనం సాయిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కనుక 1-2 నిమిషాలు లేచి నిలబడి pray high tributes and rich tributes to Sai Mohan for 2 minutes. अमर हाई हक्कुल नेता प्रोफेसर GN साईबाबा, जोहार प्रोफेसर GN साईबाबा को, जोहार प्रोफेसर GN साईबाबा को, वर्दिल्लाली प्रजा संघाల ఐక్యత. మిత్రులారా, సాయిబాబాను స్మరించుకోవటానికి చాలా మంది ప్రముఖులు, మేధావులు, విప్లవ రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, సాయిని అభిమానించే మిత్రులు, బంధువులు అందరూ సమావేశమైన ఈ వేళ అందరినీ సవినయంగా కోరుతున్నది ఏంటంటే, అందరం కూడా ఇవాళ ఒక ఆయనకు నివాళి అందరూ అర్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూర్చున్నామా, అక్కడ కూర్చున్నామా అని బేరీజ్ వేసుకునే సందర్భం కాదు ఇది. వచ్చి ఉన్నారు చాలా మంది, ఈ పార్టీ వచ్చి ఉన్నారు, మరి ఇంకా చాలా మంది వచ్చి వాళ్ళు ఉన్నారు. ఈ సభ ఇవాళ ఈ టైంలో మొదలై రాత్రి 9 గంటల వరకు ఈ సభ ఇట్లాగే కొనసాగుతుంది. అన్ని సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు అందరికీ మనం సంతాప సభ కనుక అవకాశం పంచుకుందాం, ఏం చేద్దాం అనే దాన్ని ఆలోచించుకుందాం. మొదలు ఈ సభను ప్రారంభించమని ప్రొఫెసర్ హరగోపాల్ సార్ను సాయి డిఫెన్స్ కమిటీ అని ఢిల్లీ లెవెల్లో అఖిల భారత స్థాయిలో సాయిని విడుదల చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదలు పౌరాకుల సంఘం అధ్యయనంలో ఒక అలాంటి ప్రయత్నం ఇక్కడ కూడా జరిగింది, కార్యక్రమాలు కొనసాగించాం. అట్లాగే అఖిల భారత స్థాయిలో కూడా ఒక సాయి డిఫెన్స్ కమిటీని ఏర్పాటు చేసి
దేశంలో ఉన్న అందరు మేధావులను ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ పోరాటం చేశారు కనుకనే ప్రముఖులు అత్యంత ప్రభావితమైన మేధావులతో కలిసి డిఫెన్స్ కమిటీని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రారంభోత్సవాన్ని చేయగా కోరుతాము. మనం ఈ సాంప్రదాయాన్ని పాటిస్తలేము. సాయిని గుండెల్లో పెట్టుకున్నాం, ఆయనను చూసుకుంటూ ఈ సభను నడిపిస్తాం. ఆ పూలదండ వేయటం కానీ పూలు చల్లటం కానీ మనం దాన్ని కొనసాగించటం లేదు. నేరుగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాట్లాడతారు. చాలా మంది ఇక్కడ వచ్చి ఉన్నారు. అట్లాగే మీనా కందస్వామి వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ మాట్లాడతారు కనుక మిత్రులారా, ప్రొఫెసర్ లక్ష్మణ్ సాయిబాబా డిఫెన్స్ కమిటీ గురించి ప్రస్తావించారు కాబట్టి ఈ డిఫెన్స్ కమిటీ ఎలా పనిచేసింది, దీని పరిమితులు ఏమిటో అవన్నీ పూర్తిగా చెప్పడానికి సమయం లేదు. కానీ ప్రత్యేకంగా ఇలాంటి డిఫెన్స్ కమిటీకే సాయిబాబా కన్వీనర్గా ఉంటే ఈ డిఫెన్స్ కమిటీని ఇంకా ప్రతిభావంతంగా ఆయన నడిపేవారు. ఆయనకుండే అనుభవం వలన, ఈ ప్రజా ఉద్యమాలకు ఉండే అనుభవం వలన ఒక గృహకర్త కూడా ఆయన. మేము ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఆయన జైల్లో ఉన్నా కూడా చాలా సలహాలు పంపించేవాడు. ఎవరెవరిని మేము కలవాలి, ఏ రాజకీయ నాయకుని కలవాలి, ఏ ఎడిటర్స్ని కలవాలి, మేము ఏమేం పని చేయాలి అనేటువంటి విషయం ఏదైతుందో నిరంతరంగా ఆయన మాకు చెప్తూ ఉండేవాడు. మొట్టమొదట మా డిఫెన్స్ కమిటీ ఢిల్లీ యూనివర్సిటీలో కలిసినప్పుడు లాయరు ఎవరు ఉండాలి అనేది, అంతకుముందే ఒక లాయర్ను మేము ఆమె వాదిస్తున్నది. కానీ రామ్ జేఠ్మలాని గారు ఈ కేసును వాదిస్తే బాగుంటుందని సాయిబాబా ఒక సలహా పంపించారు. నాకు రామ్ జేఠ్మలాని గారితో నేను భోపాల్ జ్యుడిషియరీ అకాడమీకి లెక్చర్ పోయినప్పుడు ఆయన నేను కలిసాను కాబట్టి కొంత పరిచయం ఉండింది. వసంత గారు అంతే కలిసి రామ్ జేఠ్మలాని గారి దగ్గరికి వెళ్ళాను. సరే, ఆయన సాయిబాబా కేసును అంగీకరించాడు, వాదిస్తానన్నాడు. కానీ ఆయన ఆరోగ్యం పాడైపోతుందని మేము గుర్తించలేదు. ఆయనకు అప్పటికే కాస్త మధ్యమర్పు వచ్చింది. రెండవసారి కలిసే వరకు కేసు మర్చిపోయాడు. మూడోసారి కలవటం అంటే అప్పటికి ఆయన కంప్లీట్గా డెమెన్షియా వచ్చేసి. కానీ సాయిబాబా రామ్ జేఠ్మలాని పేరు చెప్పడానికి కారణము, రామ్ జేఠ్మలాని సాయిబాబా లాంటి కేసెస్ వాదించి ఉరిశిక్ష పడ్డవాడు కూడా సంపూర్ణంగా దాని నుంచి బయటకు వచ్చేలాగా వాటికి కనుక సాయిబాబాకు ఒక కరెక్ట్ అసెస్మెంట్ ఉంది. ఎవరు వాదిస్తే మన కేసు మనకి నిజంగానే రామ్ జేఠ్మలాని బ్రతికుండే ఆయన కేసు తీసుకుంటే సాయిబాబా ఇంతకాలంగా జైల్లో ఉండేవాడు కాదు. ఈ మాట ఏం చెప్తున్నట్టే ఆయనకుండే అసెస్మెంట్ గురించి చెప్తున్నాను. అలాగే ఎవరిని కలవాలి, ఏం చేయాలి, మా డిఫెన్స్ కమిటీలో సభ్యులు అరుంధతి రాయ్ గారు ఉన్నారు, ప్రశాంత్ భూషణ్ ఉన్నాడు, మెయిన్ స్ట్రీమ్ ఎడిటర్ ఉన్నారు చక్రవర్తి గారు, అలాగే ఆనంద్ పెళ్తుండే ఉన్నాడు, గౌతమ్ నవలఖా ఉన్నాడు, నందిత నారాయణ గారు ఉన్నారు. ఈ కమిటీ చాలా హై ప్రొఫైల్ కమిటీ. దీంట్లో చాలా యాక్టివ్గా పనిచేసింది అరుంధతి రాయ్ గారు. ఆమె తప్పకుండా మేము మీటింగ్ ఎప్పుడు పెట్టినా ఆ మీటింగ్కి వచ్చాడు. సర్వ తిరిగి అనుకున్నాడు, ఆయన కూడా తీసుకొచ్చారు. ఈ డిఫెన్స్ కమిటీ మేము సాధ్యమైనంత పనిచేసాం. కానీ మేము ఇంకా చేయవలసినంత పని ఏమైనా ఉండిందేమో. సాయిబాబా నాకు జయంతి ఒక పెద్ద ఉత్తరం రాశాడు. దాంట్లో తన ఆరోగ్యాన్ని గురించి రాస్తూ, పోయిన ఎండాకాలం ముందు రాసిన ఉత్తరంలో, ఆమె వసంత గారికి అయితే చాలా ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలే ఒక సాహిత్యం. ఆ ఉత్తరంలో
ఈ వేసవి కాలం రాబోతున్నది. ఇంతకాలం 9 ఏళ్ళు సార్ నేను తట్టుకోగలిగాను, కానీ ఈ వేసవి కాలంలో బతుకుతాననే నమ్మకం నాకు లేదు సార్. ఇక లాస్ట్ చూసి అసలు అంత ఆరోగ్యం ఎన్ని కారణాలు, ఒక 10 అన్ని టెక్నికల్ పదాల్లో తనకుండే ఆరోగ్య గురించి వివరంగా రాసేవాడు. జైలు పరిస్థితుల గురించి రాసేవాడు. జైల్లో ఆయనని ఎంత అమానుషంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో దాని గురించి రాసేవాడు. ఒక రకంగా సాయిబాబా గారి మరణం లేదా మొత్తంగా సాయిబాబా గారి కృషి మొత్తంగా సమాజానికి, పౌర హక్కుల ఉద్యమానికి కానీ, హక్కుల ఉద్యమానికి కానీ, ప్రజా ఉద్యమాలకు కానీ, ప్రజా సంఘాలకు కానీ, ఆయన జీవితం, ఆయన జీవించినటువంటి పద్ధతి, ఆయన ఆలోచించిన పద్ధతి, ఆయన అడిగిన ప్రశ్నలు, ఆయన ఎవరి వైపు నిలబడ్డాడో, ఇవన్నీ కూడా ఒక రకంగా ఒక అరుదైనటువంటి ఒక సమాజానికి ఒక ప్రయోగం. సాయిబాబా జీవితమే ఒక ప్రయోగం. ఆ ప్రయోగంలో మనందరికీ చాలా ఆశ్చర్యం కలిగించేది, ఆయనకు అంగవైకల్యం ఉన్నా అంగవైద్యంతో ఆయన పని చేయడానికి అడ్డు రాలేదు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఆయన నడవలేకపోయినా సమాజానికి నడక నేర్పినవాడు, ఉద్యమాలకు నడక నేర్పినట్టు, ఎట్లా పోరాడాలో చెప్పినవాడు. జైల్లో ఆయన ఎంత సాహసంగా ప్రతిదానికి భగత్ సింగ్ లాగా ఈయన హగస్ట్ అయిపోయేవాడు. ఒకసారి ఆయన ఈ ఫాస్ట్ కూర్చున్నాడు నిరాహార దీక్ష జైల్లో. మాకు జైలరు ఫోన్ చేసి ఏమైనా సహాయం చేయండి అని, జైలు కాదు కానీ ఆయన కొంత జైలర్ కంటే ఇంకా పైన ఉన్న స్థాయిలో ఉన్నవాడు, మీరైనా అప్పీల్ చేయండి అని మేము అప్పీల్ చేశాం. మీరు నిరాహార దీక్ష ఉండి ఆరోగ్యం పూర్తిగా పాటు చేసుకుని కాదు, మీకు పద్ధతులు ఉన్నాయి, కానీ దయచేసి మీరు నిరాహార దీక్ష విరమించండి అని డిఫెన్స్ కమిటీ నుంచి కూడా. కానీ చాలా మండివాడు ఆయన, మనం అంత చెప్తే అంత సులభంగా వినేవాడు కాదు. సరే మేము చాలా మంది కలిసాము. తను కలిసిన వాళ్ళలో మేము శరద్ పవార్ గారిని కలిసాము. శరద్ పవార్ గారిని కలిసి ఆయన అన్నాడు, ఇది ట్రంప్డ్ కేసుని. శరద్ పవార్కి నేను చెప్పానంటే, మహారాష్ట్ర జైల్లో ఉన్నాడు, ఆయన పరిస్థితి బాగాలేదు, మీరు కొంత దాంట్లో జోక్యం చేసుకోవాలి అని అన్న తర్వాత శరద్ పవార్ పార్టీ మహారాష్ట్రలో అధికారానికి వచ్చింది. శరద్ పవార్ పార్టీకి సంబంధించిన వాడు హోమ్ మినిస్టర్ అయ్యాడు. సరే మేము వెళ్ళి ఆయన కలిసినందుకు వేరే కారణమైనా కూడా ఈ హోమ్ మినిస్టర్ జైలుకు పోయాడు. జైలుకు వెళ్ళి సాయిబాబాను కలిశాడు. సాయిబాబాను కలిస్తే సాయిబాబా మొత్తంగా జైల్లో ఉండే పరిస్థితులు, అక్కడ ఉండే ఆ జైల్లో ఉండేటువంటి వాళ్ళ కండిషన్స్, ఆ జైలు పరిస్థితి గురించి మాట్లాడుతుంటే హోమ్ మినిస్టర్ నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను, మీకేం సహాయం కావాలని చెప్పండి. మిగతా ఇప్పుడు ఆయనేమో అందరి గురించి బాధపడుతున్నారు. జైల్లో ఉండేటువంటి ఖైదీలందరూ వాడు ఎట్లా ఖైదీ, మహారాష్ట్ర జైల్లో పరిస్థితి ఎలా ఉందో దాని గురించి ఆయన వాళ్ళందరి తరఫున మాట్లాడారు. సాయిబాబా ఉండే ఒక విశిష్టమైన లక్షణం ఏంటంటే అందరి తరఫున మాట్లాడారు. నిజానికి ఆయన పెట్టింది ఈయన సమస్య గురించి, కానీ తన సమస్య అది ఒక్క సమస్య పరిస్థితి ఎలా ఉన్నాయో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జైళ్ళ పరిస్థితి ఇంకా దిగజారిందే తప్పించి, ఇవాళ జైళ్ళ గురించి మనం జైళ్ళ పరిస్థితుల గురించి కూడా మాట్లాడవలసి వచ్చింది. లక్ష్మణ్ న్యాయ వ్యవస్థ గురించి చెప్పాడు. న్యాయ వ్యవస్థ కూడా మీరు ఎంతమంది జడ్జిమెంట్ చదివారో, కానీ నిజానికి గడ్చిరోలి జైలు అంటే గడ్చిరోలి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ బహుశా న్యాయ వ్యవస్థలో అంతకంటే వర్స్ట్ జడ్జిమెంట్, చాలా దుర్మార్గమైన జడ్జిమెంట్. ఏ యాక్షన్ లో పాల్గొనలేదు కదా. గార్డ్లింగ్ కొడుకులు జైల్లో ఉన్నారు, సాయిబాబా కేసు వాదించిన వారు. జైలు న్యాయ వ్యవస్థ అనడం ఏంటంటే, ఈయన పొలిటికల్ ప్రిజనర్ రిలీజ్ కొరకు పనిచేస్తాడు, ఈయన ఆదివాసుల కొరకు పనిచేస్తాడు, ఈయన హక్కుల కొరకు పనిచేస్తాడు, ఈ హక్కులు ఇవన్నీ కూడా మావోయిస్ట్ పార్టీ కూడా ఇవన్నీలో ఉంది కాబట్టి ఆయన మావోయిస్ట్తో లింక్ ఉన్నది.
మావోయిస్ట్ పార్టీ జైల్లో ఉండేవాడు ప్రిజనర్లు రిలీజ్ చేయమన్నా లేకపోతే ఆదివాసీ హక్కుల గురించి రాసిన వాడు మాట్లాడినా మనం బయట మాట్లాడినంత మాత్రాన వాడు మాట్లాడుతున్నటువంటి వాడు ఏ ప్రశ్నలు అయితే అడుగుతున్నారో ఆ ప్రశ్నలు మనం కూడా అడిగితే ఇక వాళ్లకు మెడకు లింక్ ఉంది అనేటువంటి దాని విషయంలో విశ్వాసం అని ఒక ఉద్యమంగా నేను చాలా సందర్భాలు చెప్తున్నాను. ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతుంది కానీ జార్ఖండ్లో, సెంట్రల్ బీహార్, గడ్చిరోలి, ఒడిస్సా, ఆంధ్ర, తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాలు ఏవైతున్నాయో అవి కేవలం మావోయిస్ట్ ఉద్యమాలు కావు. మావోయిస్ట్ పార్టీ దానికి మద్దతు ఇవ్వచ్చు, వాళ్ళ వైపు నిలబడవచ్చు, కానీ అది ఆదివాసీ పోరాటాలు. ఇది మనం ముందు గుర్తించాలి. ఆదివాసీల పోరాటాలు అయితే వాళ్ళు వెళ్ళి వాళ్ళ తరఫున నిలబడ్డారు, వాళ్ళ సమస్యల్ని వాళ్ళు రేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ కేవలం మావోయిస్ట్ పార్టీ పేరు చెప్పేసి మొత్తంగా ఆదివాసీలను అంతా అణచివేసే హక్కు ప్రభుత్వానికి ఉన్నదా? ఆ అధికారం మీకున్నదా? ఆదివాసీ పోరాటాలు మావోయిస్ట్ ఉద్యమంతోనే వచ్చాయా? 200 ఏళ్ల చరిత్ర ఉంది ఆదివాసీ పోరాటాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆదివాసీ పోరాటాలు చేస్తున్నారు. నిన్న ప్రకాష్ సింగ్ అనేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశాడు. ఏం రాశాడు ఆయన? ఇది నిజంగా ఆదివాసీల ఉన్న సమస్యలు ఇవి, మీరు మావోయిస్ట్ నుంచి వేస్తామని అంటున్నారు. అమిత్ షా రోజుకి మేము ఆపరేషన్ కగారని చెప్పి మేము పూర్తిగా ఎలిమినేట్ చేస్తామని అంటున్నారు. ఆయన అన్నది ఏమిటంటే ఇట్లా చాలా మంది ఇంతకుముందు అన్నారు. చాలా ముజందారు చెప్పినప్పుడు ఉద్యమం అయిపోయింది అన్నారు. కొండపల్లి సీతారామయ్య గారి వైపు ఉద్యమం అయిపోయింది అన్నారు. చిదంబరం గారు కూడా 2 ఏళ్ళు ఉద్యమాన్ని అణచివేస్తామన్నారు. అణచివేసేయగలిగారా అని ఎవరు అడుగుతున్నారు? మనం కాదు. మన అంటే మనల్ని అర్బన్ నక్సల్స్ అన్నారు. ఒక పోలీస్ అధికారి అడుగుతున్నాడు ఈ ప్రశ్న. ఒక పోలీస్ అధికారి ఏమంటే మీరు అణచివేయగలరా ఆదివాసీ ఉద్యమాలు? ఆదివాసీ ఉద్యమాలకి దాని మూల కారణాలు తెలుసుకోవాలి. అది ఎందుకు పోరాటం చేస్తున్నారు? అమాయకులు, అడవిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, అడవిలో జీవిస్తున్న వాళ్ళు, స్వార్థం లేనటువంటి వాళ్ళు, ప్రైవేట్ ప్రాపర్టీ లేనటువంటి వాళ్ళు, వాళ్ళకంటే ఒక కల్చరు, వాళ్ళకు ఒక నాగరికత ఉంది. ఆ నాగరికత మనతో పోల్చుకుంటే కొన్ని ఉన్నతమైన విలువలు ఉన్నాయి వాళ్ళ నాగరికతలో. సమిష్టి జీవనం ఉంది వాళ్ళకి. అక్కడ వెళ్ళి మీరు వాళ్ళ జీవితాన్ని ధ్వంసం చేస్తామంటే ఎవరెందుకు కోరుకుంటారు? ఆదివాసీలు తమ అడవి కొరకు, తమ సంపద కొరకు. కానీ ఇవాళ ప్రభుత్వాలు మరింత ముందుకు వెళ్ళి పూర్తిగా ఎలిమినేట్ చేస్తాం. అంతకుముందు మనం మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు అక్కడ ఖనిజాల కొరకు వెళ్తున్నారు, మీరు అడవిని కార్పొరేట్ ఇవ్వాలనుకుంటున్నారు అని మనం చెప్తూ వచ్చాం మీటింగ్లలో. ఇవాళ ప్రభుత్వమే స్పష్టంగా ఏం చెప్తుందంటే మేము అడవిలో ఉండేటువంటి ఖనిజాలని కార్పొరేట్కి ఇస్తాం. ఇక దీంట్లో వాళ్ళు ఏమీ దాచుకునేది లేదు, మేము కార్పొరేట్కి ఇస్తాం. కార్పొరేట్లకు ఇవ్వడానికి చెట్లు అడ్డం వచ్చినా, మనుషులు అడ్డం వచ్చినా మేము వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం. ఇది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా చెప్పినంటే ఇవాళ మేము అడవిని కార్పొరేట్కి ఇవ్వాలనుకుంటున్నాం. కార్పొరేట్కి ఇవ్వడానికి అడవి ఎవరిది? అక్కడ ఉన్న ఖనిజ వనరాలు ఎవరివి? ఆ వనరులు వేలాది సంవత్సరాలుగా ఖనిజ వనరాలు కాపాడిన వాళ్ళు ఎవరు? ఇవాళ మీరు అక్కడ ఖనిజ వనరాలు ఉన్నాయి కాబట్టి మేము అక్కడ పోతాం. ఎందుకు పోతారు? ఖనిజ వనరులు ఎన్నుకుంటారు అనే ప్రశ్న అడిగితే వాళ్ళ ఏంటంటే దేశ అభివృద్ధి, జీడిపి పెరగాలి, దేశము 2047 వరకు అందరికంటే అదే అమెరికాను కూడా దాటి 15,000 కోట్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్, దేశంలో 15,000 కోట్ల డాలర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేలాగా 2047 వరకు పోవాలి. కనుక మేము ఖనిజ వనరులతో ఒప్పుకుంటాం. నిన్నగాక మొన్న అమెరికాతో క్రిటికల్ మినరల్స్ అంటే అభివృద్ధికి కావాల్సినటువంటి ఈ ఖనిజాలు ఏవైతున్నాయో వాటికి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఎంటర్ అయ్యారు అమెరికాతో. వాళ్ళు మన దగ్గర వనరులు తోచుకోవచ్చు, వాళ్ళు రావచ్చు అనేది మన దేశం తరఫున వెళ్ళి అక్కడ అమెరికాలో అగ్రిమెంట్ చేసుకుంటాం. మేము ఖనిజ వనరులు మేము తోడుకుంటాం, దేశాభివృద్ధికి కావాలంటాం. కానీ అంతకుముందు కనీసం మర్యాదకైనా
అభివృద్ధి కూడా కావాలి కదా, ఆదివాసులు కూడా వాళ్ళకు అభివృద్ధిలో భాగం కావాలి. కనీసం ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, ఇప్పుడు అది కూడా లేదు. ఆదివాసుల ప్రశ్న లేదు, మాకు ఖనిజాలు కావాలి, వనరులు కావాలి. కనుక వాళ్ళ ఖనిజ వనరులని మీరు వెళ్ళి మేము తవ్వుకుంటాం అని మీరైతే అంటున్నారో, మనము అడుగుతున్న ప్రశ్న, నేను ఛత్తీస్గఢ్లో కిడ్నాప్ జరిగినప్పుడు నేను బిడి శర్మ గారు వెళ్ళాం. బిడి శర్మ గారు అక్కడ బస్తర్ కలెక్టర్గా పనిచేశారు. మేము వెళుతుంటే గ్రామాలు ఆదివాసులంతా నిలబడి మమ్మల్ని అవమానిస్తూ పాటలు పాడుతూ, మేము గ్రామాలు దాటిన కొద్దీ వాళ్ళు మమ్మల్ని స్వాగతిస్తూ వాళ్ళు మాట్లాడితే శర్మ గారు పూర్తిగా వాళ్ళకు ఐడెంటిఫై అయిపోయి, ప్రకృతి ఉంది, భూమి ఉంది, మేము ఆదివాసులం, ఈ ఆదివాసులకి ఆ భూమికి మధ్యన ప్రభుత్వం ఎవరు అని ఒక స్లోగన్ వాడు పెట్టారు. ఫోన్ హై సర్కార్. నేను చెప్పిన శర్మ సాబ్ మనము వచ్చిన పని కలిగితే ఆయన అందరి చేత స్లోగన్స్ ఇప్పించాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఈ ఐఏఎస్ ఆఫీసర్ని ఒకసారి ఛత్తీస్గఢ్ వెళితే ఈ ప్రగతి నిరోధక శక్తులు పెట్టున్నాయో ఆయన బట్టలిప్పి ఆయన చెప్పుల దండేసి ఆయన ఊరేగించారు. ఎంత దుర్మార్గం అంటే, ఎంత అమానుషమైంది వచ్చింది. కానీ శర్మ గారు అన్నవాడు, కాదు పైన వాడు చెప్తూ ఇచ్చేస్తారు సార్, వీళ్ళనేందుకు మనం పోపడి పైన వాడు చెప్తున్నారు. అంటే అది ఆదివాసీల యొక్క జీవితము, ఆదివాసీల యొక్క బ్రతుకు, వాళ్ళ అడవి ఏదైతుందో. ఇవాళ మనం అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, సాయిబాబా అడిగిన ప్రశ్న దానికి ముందుకు తీసుకుపోవాలంటే, ఈ ఖనిజ వనరులు అడవి ఎవరిది? ప్రభుత్వం అడవిలోకి వెళ్ళే అధికారం ఉన్నది, ఎమినెంట్ కదా చట్టం. వేదాంత వాళ్ళు ఒరిస్సాలకు అంటే 12 గ్రామాల వాళ్ళు యునానిమస్ గా మా ప్రాంతానికి రావడానికి వీల్లేదు అని పాస్ చేసినాక వాళ్ళు విత్డ్రా అయ్యారు. ఒక సిద్ధాంతం ఉంది, ఆదివాసులు చేసిన పోరాటంలో వేదాంతాన్ని ఎత్తి కోర్సు వచ్చింది. కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ఇప్పుడు పరిస్థితి ఇంకా విషమంగా మారి మొత్తంగా ఆదివాసీ ప్రాంతాలకు ఏదైతుందో ప్రభుత్వము దాంట్లో వెళ్తున్నది. శంకరం గారు త్రిపురలో పనిచేస్తున్నప్పుడు ఆయన శనివారం ఆదివారము ఆదివాసీ ప్రాంతాలు వెళ్ళి అక్కడ వాళ్ళతో జీవించి అక్కడే పడుకునేవారు. ఒక చిన్న గుట్టెక్కినప్పుడు సార్ కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు 2-3 నెలలు ఆయన ఆరోగ్యం బాగాలేదు. మళ్ళీ బాగా మళ్ళీ ఎక్కి అక్కడ పోయి పడుకున్నాడు. పడుకుంటే ఒక ఆదివాసీ సార్ను రాత్రి లేపాడు. లేపి ఆయన అంట, మీరు ఎవరు పెద్ద అధికారం అంటున్నారు, ఏ అధికారం అంటూ మీరు ఎంత పెద్ద నాకేం తెలియదు, మీరు ఇక్కడ వచ్చి మాతో ఉంటున్నారు, మాతో నిలబడుతున్నారు, దానికి మేము సంతోషం ఉన్నాం. కానీ మీరు ఇంత కష్టపడి ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. మీరు ఒక 3 పనులు చేయండి. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ రానివ్వకండి, ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రానివ్వకండి, 3 పోలీస్ వాళ్ళని రానివ్వకండి. ఈ 3 రానివ్వకపోతే మా బతుకున్నట్టు. అంటే ఏమడుగుతున్నారు సార్ అన్నారు. సార్ ఆర్టికల్ రాశాడు, నేను ఎడిట్ చేసుకుంటారు. ఆర్టికల్లో సార్ చెప్పింది ఏమిటంటే, దే డోంట్ వాంట్ స్టేట్ అన్నాడు సార్. రాజ్యం వద్దండి, రాజ్యం రావు, స్టేట్ పోలీస్ అంటే రాజ్యం కదా, ఇప్పుడు వద్దంటున్నారు. అంటే ఇవాళ రాజ్యము చేస్తున్న పనే అది. అక్కడ కోరము, అక్కడ ఆదివాసులు ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నారు. దాంతో చాలా మంది చెప్పారు, మహిళల పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారు. ఫైర్ చేస్తే పాలు తాగుతున్న పాప చనిపోయింది. ఎందుకు చేస్తున్నట్లు ఇది ప్రశ్న, ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు అనేటువంటి ప్రశ్న ఒకటి. రెండవది, వాళ్ళ ప్రభుత్వాన్ని మనం అడుగుతున్న ప్రశ్న కూడా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్న కూడా, సంస్థలన్నీ నిర్వీర్యం చేసి న్యాయ వ్యవస్థ, జైళ్ళు, పోలీసులు, మీరు మొత్తం వ్యవస్థని మీరు నిర్వీర్యం చేస్తే పరిణామం ఏంటి? నేను చాలా సందర్భం బొలీవియా అనే దేశంలో ఖనిజాలన్నీ ఓపెన్ చేశారు, కార్పొరేట్, దాన్ని బొందల గడ్డగా మార్చారు. ఇట్లా ఒక మనవి AP 05DF 5883 కారు డ్రైనేజీ మీద ఉందట. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, క్లీన్ చేయాలట. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అరగంట అయింది. ఆ కార్ను వెంటనే తీసేయాలి.
సజీవంగా ఉండడము ఇది ప్రజల అవసరమే కాదు, పాలకుల అవసరం. లేటెస్ట్ నోబెల్ లారెట్స్ ఎవరికైతే నోబెల్ ప్రైజ్ వచ్చిందో వాళ్ళు చేసిన పరిశోధనలో నిరంతరంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజాస్వామ్యం అంటే లిబరల్ డెమోక్రసీలో వ్యవస్థలు సజీవంగా ఉండి వ్యవస్థలు సక్రమంగా పనిచేసి చట్టబద్ధ పాలన ఉన్న దేశాలు మాత్రమే అభివృద్ధి చెందాయి. చట్టబద్ధ పాలన లేకుండా వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి సమాజం కాస్త అభివృద్ధి చెందలేదు, కానీ అంతిమంగా అలాంటి సమాజాలు అభివృద్ధి చెందవు. ఈవెన్ పెట్టుబడిదారి వ్యవస్థకైనా మీకు కావాల్సింది మీ సంస్థలు పనిచేయాలి. వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఈ మాట చెప్పినట్టు. మనం ఈ మాట చెప్తే అర్బన్ నక్సల్స్ అంటున్నారు. చట్టబద్ధ పాలన ఉండాలి, పోలీసుల పవర్స్ కంట్రోల్ ఉండాలి. తుపాకులు ఉన్నటువంటి రాజ్యం తన ఇష్టం వచ్చినట్టుగా తుపాకులు ఉపయోగిస్తే ప్రజలకు రక్షణ ఏమిటి? నక్సల్స్ అంతకాలం బాగానే ఉంది, నక్సలైట్ అని చెప్పారు. కానీ వాళ్ళ నక్సల్స్ ఎవరు? మనందరినీ అర్బన్ నక్సల్స్ అందుకు కూర్చున్న వాళ్ళందరినీ. కానీ ప్రధానమంత్రి స్వయాన రాహుల్ గాంధీ అర్బన్ నక్సల్ అంటున్నారు. రాహుల్ గాంధీ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్ పార్టీ అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అర్బన్ నక్సల్ అంటున్నాడు ప్రధానమంత్రి అంటున్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఎక్కడి దాకా ఆర్గ్యుమెంట్ తీసుకెళ్తున్నారు? ఎందుకు అర్బన్ నక్సల్స్ అంటున్నారంటే నక్సలైట్ల విషయంలో సమాజంలో ప్రచారం అన్న విపరీతమైన ప్రొపగండా వలన ఒక రకమైన మధ్యతరగతిలో ఒక అభిప్రాయం ఏర్పడిందంటే వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళు తుపాకున్నాయి, వీళ్ళు తుపాకున్నాయి అనేటువంటి విషయంలో ఒక రకంగా సమాజంలో ఒక పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేసుకోగలిగారు. దాన్ని చేయడం వల్ల ఏంటంటే ఎలాగో సమాజంలో మధ్యతరగతిలో ఒక అభిప్రాయం ఉంది కాబట్టి నక్సల్స్ అంటే వాళ్ళు హింసను నమ్ముకున్న వాళ్ళు అనే ప్రచారం ఏది జరిగిందో ఆ ప్రచారం జరిగింది కాబట్టి ఇక అందరినీ నక్సల్స్ అంటే మొదలుపెట్టారు. అది ఎక్కడ దాకా పోయిందంటే ప్రతిపక్ష పార్టీలను కూడా నక్సల్స్ అని అనేది అక్క పోయింది. ఇక్కడ ప్రమాదం. మీకెవరు మిమ్మల్ని విమర్శించినా, మీ విధానాలను విమర్శించినా, మీ ప్రతిపక్ష పార్టీ అయినా పార్లమెంటరీ పార్టీ అయినా మీరు వాళ్ళను కూడా నక్సల్స్ అనేదాకా పోయిందంటే ఇవాళ సమాజం ఆలోచించాలి. సమాజం ఆలోచించవలసిన ఏమిటంటే అసలు ఎందుకు ఇవాళ ఈ మొత్తం మెయిన్ స్ట్రీమ్ చర్చలో కూడా నక్సల్స్ అనేటువంటిది ప్రభుత్వాలు లేదా ఇవాళ అధికారం ఉంటే పాలన మాట్లాడుతుందో ఆ విషయం కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. సాయిబాబా ఆయన జీవితంలో చేసిన ప్రయోగంలో హక్కుల ఉద్యమాలు ఎలా నడవాలి, హక్కుల ఉద్యమాలకి మనం సంఘీభావం చెప్పాలంటే మనం ఎలాంటి సంఘీభావం చెప్పాలి, మనము సమాజాన్ని మార్చాలన్నా, మరింత మానవీయ సమాజం కావాలన్నా, మరింత ప్రజాస్వామ్య సమాజం కావాలన్నా, ఆదివాసీల హక్కులు కాపాడాలన్నా, దళితుల హక్కులు కాపాడాలన్నా, ఆ మాటకు వస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా ఆయన గట్టిగా నిలబడ్డాడు. ఆయన అమలాపురంలో పుట్టిండొచ్చు, కానీ న్యాయం ఎక్కడుందంటే ఆ న్యాయం గట్టి నిలబడ్డాడు. ఆధిపత్యం ఎవరంటే దాన్ని అపోజ్ చేశాడు. సరోజ్గిరి ఇక్కడ కూర్చున్నాడు. ఢిల్లీ యూనివర్సిటీలో ఇప్పుడు హరిబాబు గారు ఆయన కూడా జైల్లో ఆయన మా సెక్రటరీ డిఫెన్స్ కమిటీ. మా డిఫెన్స్ కమిటీలో ఉన్నట్టు నలుగురు ఇప్పుడు జైల్లో ఉన్నారు. సరే ఇద్దరు ఆనంద్ పెడుతూనే ఉన్నాడు, గౌతమ్ నవలకా ఉన్నాడు, విల్సన్ ఉన్నాడు, హరిబాబు ఉన్నాడు. వాళ్ళంతా మా డిఫెన్స్ కమిటీ సభ్యులు. ఎన్ఐఏ వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు కూర్చుకొచ్చి ఈ 6 మంది గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అసెస్మెంట్ ఏంటి, మీ డిఫెన్స్ కమిటీకి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? నా డబ్బులు ఎందుకు అయ్యారు, మాకు డబ్బులు అవసరమైన డిఫెన్స్ కమిటీకి చాలా మంది సభ్యులు ఢిల్లీలో ఉన్నారు. నేను నా సొంత ఖర్చు పెట్టుకొని నేను ఢిల్లీకి పెడతాను, మా సభ్యులను కలుస్తాం, అది వసంత గారు ఆమె ఇంట్లో కలుస్తాం, మేము ఏం చేయాలని ఆలోచిస్తాం, పత్రికా విలేకరుల సమావేశాలు పెడతాం. దీనికి ఏం డబ్బులు ఏం కావాలి, దీనికి డబ్బులు ఏం అవసరం? కానీ ఈ 9 సభ్యుల మీద సాయిబాబా డిఫెన్స్ కమిటీ సభ్యులని ఛార్జ్ పెట్టారు. వాళ్ళు ఫైల్ చేసిన కేసులో ఈ 9 సభ్యుల మీద కూడా సాయిబాబా డిఫెన్స్ కమిటీ సభ్యులని వాళ్ళు చెప్పారు. మొన్న మా ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ మేము సాయిబాబా మీద జూమ్ మీటింగ్ పెట్టాం. ఆ జూమ్ మీటింగ్ లో ఆనంద్ వెళ్తుంటే మాట్లాడేది. ఆనంద్ ఏడ్చారు, చాలా బ్రేక్ డౌన్ అయ్యాడు, చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడేది.
ఆనంద్ డిఫెన్స్ కమిటీ గురించి మాట్లాడేది. కానీ డిఫెన్స్ కమిటీ సభ్యులను తీసుకెళ్లి అక్కడ పెట్టారు. అంటే ఒక వ్యక్తి తరఫున మాట్లాడక అన్యాయం జరిగింది అని మనం అన్నాం. ఇవాళ సాయిబాబా గారు నిర్దోషి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఈ నలుగురు మీద ఈ కేసు ఎందుకు పెట్టినట్టు మీరు? ఆయన నిర్దోషి అని అన్నప్పుడు ఒక నిర్దోషి కొరకని హక్కులకు పోరాటం చేస్తున్న డిఫెన్స్ కమిటీ సభ్యులని మీరు ఎందుకు వాళ్ళని తీసుకుపోయి ఎక్కడ పెట్టిన జైలు? ఆనంద్ గౌతమ్ నవరు అక్క బయట ఉన్నారు, కానీ హరిబాబు రోనా విల్సన్ ఇంకా లోపల ఉన్నారు. ఆయన వైపున బాధించిన గాడ్లింగ్, ఆయన మంచి లాయర్ గాడ్లింగ్, తన కేసు తానే బాధించుకుంటున్నాడు. మా నాగ్పూర్ ఆయన చాలా పెద్ద పేరు. ఆ గాడ్లింగ్ కూడా తీసుకెళ్ళి ఆయన కూడా సాయిబాబా కేసును వాదించాడు అనేటువంటి కేసు పెట్టారు. వాళ్ళు ఆయన నిర్దోషి. ఇప్పుడు జవాబు చెప్పాలి రాజ్యం. మీరు వీళ్ళందరినీ మీరు దోషులు అని పెట్టారు కదా, కానీ సాయిబాబానే నిర్దోషి అన్న తర్వాత వీళ్ళ మీద కేసు ఎట్లా పెట్టారు మీరు? ఇట్లా ఫాల్స్ కేసు పెట్టారు ఏంటి అట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. కనుక మిత్రులారా మాట్లాడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సాయిబాబా జీవితం ఇది నువ్వు దాని నుంచి నేర్చుకోవాల్సింది. బహుశా చరిత్రలో ఒక వికలాంగుడు లైక్ ఆయన హాకిన్స్ లాగా, హాకిన్స్ కు ఏ బాడీ పని చేయకుండా ఆయన సైన్స్ కి అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చేశాడు. సాయిబాబా గారికి అంగవైకల్యం ఉన్నా కూడా ఆయన పౌరాత్మ ఉద్యమానికి, మానవత్వ ఉద్యమానికి, సిద్ధాంతానికి ఆయన కాంట్రిబ్యూట్ చేశారు. హాకిన్స్ శాస్త్రీయ జ్ఞానంలో అయితే సామాజిక శాస్త్రీయ జ్ఞానానికి సాయిబాబా ఒక మనకు ఎగ్జాంపుల్ లాగా ఉండిపోతాడు. అలాగే ఒక వికలాంగుడు సమాజం కొరకు, ప్రజల కొరకు ఎలా పోరాటం చేయాలి, కాళ్ళు నావాడు సంగతి, కాళ్ళు లేనివాడు ఎట్లా పోరాటం చేయొచ్చు. నాకు సాయిబాబా గారిని చూస్తే మ్యాక్సిమం గోడ్కి గుర్తుకొస్తున్నారు. గోడ్కి తన జీవిత చరిత్ర రాస్తూ తనకు జబ్బు పడ్డప్పుడు చిన్నపిల్లవాడిగా, అయ్యో జబ్బు తన ఏదైతే బాధ కలిగిస్తుందో ఎవరికైనా జబ్బు వస్తే ఇట్లే బాధపడతారు కదా అని అనుకున్నాడు పిల్లవాడిగా. అంటే తన బాధను అందరి బాధ ఇలాగే ఉంటుంది కదా, తన వ్యక్తిగత బాధను సమిష్టి బాధగా చూడడం, ఇతరుల బాధగా చూడడం. ఇది మనిషిలో ఉండే మానవత్వానికి ఒక పరాకాష్ఠ. ఈ మానవత్వానికి మనిషి స్పందించడానికి ఉండేటువంటి ఈ పరాకాష్ఠ ఏదైతుందో ఆయన సాయిబాబా తాను వికలాంగుడైనా తాను ఎప్పుడు తన వైఖరి వెళ్ళినట్టు మాట్లాడమే కాదు. చివరిగా వసంత గారు ఉన్నారు, నేను జగన్మోహన్ గారు, తర్వాత ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు సాయిబాబాని ఆపరేషన్ అయిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత కలగడానికి వెళ్ళారు. అప్పటికే 3-4 రోజులు అయింది అనుకుంటాను సర్జరీ. ఏం చేశారు ఆయన? గంట సేపు మేము కూర్చున్నంత సేపు ఢిల్లీ యూనివర్సిటీలో మళ్ళీ తాను ప్రొఫెసర్గా వెళ్ళాలి, కోర్టులో కేసు ఉంది కాబట్టి అది గెలవాలి, తాను క్లాస్ రూమ్కి వెళ్ళి చదువు చెప్పాలి. అధ్యాపకుడికి ఉండే ఒక అంతర్గతంగా ఉండేటువంటి ఒక ఆకాంక్ష ఏంటంటే చదువు చెప్పాలి, పిల్లలు జ్ఞానాన్ని పంచుకోవాలి. ఎంతసేపు అంటే అదే మాట్లాడి, ఇంకా ఆయన ఆరోగ్యం కానీ సర్జరీ గురించి కానీ ఏది మాట్లాడలేదు. ఢిల్లీ యూనివర్సిటీకి ఎలా మా అజయ్ కూడా ఢిల్లీలో సాయిబాబా గారిని, వసంత గారు వీళ్ళు డిగ్రీ ఇంజనీర్ వాళ్ళని నాకు కలిసారు, పరిచయం ఉన్నవాడు. ఎవరి దగ్గరైనా తన రీడ్ స్టేట్మెంట్ అని ప్రధాన సమస్య. అంటే ఒక అధ్యాపకుడు తాను చదువు చెప్పాలి, తన జ్ఞానాన్ని పంచుకోవాలి అనేటువంటి ఆకాంక్ష ఏదైతుందో అది కూడా సాయిబాబాలో చాలా మంది అధ్యాపకులమే ఉన్నాం. కానీ అధ్యాపకుడి క్లాస్ రూమ్కి ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు చదువు చెప్పాలా అనేటువంటి ఆతురత ఏదైతుందో అది కూడా ఒక అద్భుతమైన లక్షణం. ఒక అధ్యాపకుడు, నేను కూడా అధ్యాపకుడు కాబట్టి అధ్యాపక లోకానికి కూడా సాయిబాబా గారు ఒక ఆదర్శం, హక్కుల ఉద్యమానికి ఒక ఆదర్శం. వికలాంగుడైనా ఎలా పోరాటం చేయడు, దాన్ని కూడా బహుశా మానవ చరిత్రలో ఒక అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తి సాహసంగా రాజీ లేకుండా ప్రజల వైపు ఎలా నిలబడ్డాడు అనేటువంటిది చరిత్ర తప్పకుండా లిఖిస్తుంది. సాయిబాబా గారి జీవితం మనకే కాక వచ్చే తరాలకు కూడా ఆయన జీవిత చరిత్ర రాస్తే చాలా బాగుండేది. కానీ ఆయనకు అంత సమయం దొరకలేదు. కానీ సాయిబాబా గారి జీవిత కథ ఏదైతుందో ఆత్మకథ, అంటే అలాంటి కథ లేదా ఆయన మొత్తం జీవితాన్ని గురించి మనం నిజంగా వచ్చే తరాలకు అందించగలిగితే బహుశా చరిత్రలో ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఎలా ఉంటాడు అనేటువంటి ఈ ప్రయోగం ఏదైతుందో అది బహుశా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. నాకు సాయిబాబా గారి గురించి మాట్లాడమని
నాకు అవకాశం ఇచ్చిన మొత్తం వ్యక్తులకు భక్తులకి. అలాగే వసంత గారు మంజీరా కూడా. వసంత ఆమె కూడా అసాధారణమైన వ్యక్తి, చాలా బాధపడుతుంటుంది, కానీ చాలా ధైర్యంగా నిలబడ్డది. చాలా అంటే చాలా ధైర్యంగా నిలబడ్డది. సాయిబాబా గురించి ఎక్కడ మీటింగ్ పెట్టినా వచ్చి మాట్లాడింది. నేను సాయిబాబాకి చెప్పాను లాస్ట్ మేము కలిసినప్పుడు, ఈ మొత్తం వృత్తాంతంలో వసంత ఒక పబ్లిక్ స్పీకర్ ఎమర్జెన్సీ సాయిబాబా అంటే బాగా గట్టిగా నవ్వాడు. ఆమె మేము పీపుల్స్ వాయిస్ తరఫున ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు వసంత గారిని తీసుకెళ్ళారు. చాలా బాగా మాట్లాడింది హ్యూమన్ రైట్స్ కమిషన్. ఆమె మంజీరా కూడా అమ్మాయి అయినా చిన్నపిల్ల అయినా ఈ మొత్తం విషాదాన్ని, వాళ్ళ జీవితంలో అయితే విషాదం, మన అందరు కూడా విషాదం, కానీ దాన్ని తట్టుకున్నందుకు వాళ్ళకు కూడా తర్వాత మనం తప్పకుండా వాళ్ళందరి వైపు నిలబడవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది అని చెప్తూ నేను మిత్రులారా, బయట ఫ్లెక్సీ మీద 2 వీలర్స్ ఉన్నాయట. ప్రజాోద్యమాలకు ఒక దిక్సూచిగా ఉండి, ఒక సాయిబాబా అంటే ఒక వ్యక్తి కాదు, ఒక ఫ్యాక్టరీ. రాజ్యం ఎదుగుపడ్డాయంటే వ్యక్తుల వల్ల సమస్య లేదు, ఒక ప్రజా సంఘాలను ఉత్పత్తి చేసే ఒక ఫ్యాక్టరీ. నాటి ఏపీఆర్ఎఫ్ నుంచి గతంలో ఏపీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ వరంగల్ డిక్లరేషన్లో మొదటిసారి నేను సాయిబాబాను చూడడం. 2002లో పద్మ అరెస్ట్ అయినప్పుడు సాయిబాబా నన్ను గైడ్ చేస్తూ ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేసిన పద్మను అరెస్ట్ చూపించడానికి కోఆర్డినేట్ చేసి ఆ తర్వాతి క్రమంలో సిఆర్పిపి ఏర్పాటులో ప్రధాన భూమి పోసిన సాయిబాబా ఆ కమిటీలో ప్రధాన బాధ్యతలో రావడానికి నాకు ఒక ట్రైనింగ్ ఫిలాసఫర్ గైడ్. ఇది నాకు ఒకరికే కాదు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. అదేవిధంగా ఈ రోజు మనం చూసాం ఒకటే విషయం, నేను ఎక్కడ చెప్తాను, సిఏఎన్ఆర్సీ మూమెంట్ లో సాయిబాబా ఇంకా బయట ఉంటుంటే ఈ దేశం మొత్తం ఒక పెద్ద ఉవ్వెత్తున ఒక ఉద్యోగం ఎదుర్కొనేది. గతంలో గుజరాత్ అల్లర్లప్పుడు జరిగిన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎట్లా చాటి చెప్పాడో సాయిబాబా లేకపోవడము, అదే బ్యూరోక్రాల వల్ల రాజకీయ ఖైదీలు లేకపోవడము ఈ దేశానికి పెద్ద లోటు, ప్రజా ఉద్యమాలకు పెద్ద లోటు. అదేవిధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎదిగిన సాయిబాబా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ సంతాప సందేశాలు వచ్చాయి. ఆ సంతాప సందేశాలను ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఇంటర్నేషనల్ సంతాప సందేశాలను మంజీరా ఇప్పుడు మన ముందు చదువుతుంది. మా నాన్నని చాలా మంది గుర్తు పెట్టుకున్నారు. 10 సంవత్సరాలు జైల్లో ఉంది. దానికంటే ముందు కూడా అతను ఎంత సంఘర్షణ చేశాడో అది మర్చిపోలేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా మనం చాలా కాంగ్రెస్ కాకుండా ఆర్గనైజేషన్స్ కూడా నాన్న కోసం కండోలెన్సెస్ పంపించారు. అందులో అందరికంటే ఫస్ట్ అంబాసిడర్ ఆఫ్ ఫ్రాన్స్ టు ఇండియా థియర్ నాటో అమ్మ కోసం ఒక ఒఫీషియల్ లెటర్ రాశారు. I was deeply saddened to hear the news of Professor GN Saibaba's passing. He leaves behind him a rich legacy of service and dedication. As a committed academic, writer and human rights activist, his work was known and appreciated in India and beyond. I myself have fond memories of my interaction with him, during which we discussed, among other things, importance of promoting the universality of human rights. At this difficult time, on the behalf of Embassy of France in India, I wish to convey my heartfelt condolences to you, your family and friends. This is Ambassador of France to India. Next letter రాసింది Embassy of Federal Republic of Germany.
జర్మనీ అంబాసిడర్ టు ఇండియా నాన్న లెటర్ రాసింది, నా కోసం రాశారు ఇది. Dear Miss Manjira, it is with great shock and sadness that I learnt of your father's early death. Please accept my condolences. You might remember I met you and your father in April this year with my French colleague. Even though our meeting was brief, it left a deep impression with me. Your father's story, his long imprisonment, and his unwavering commitment to civic rights in India commanded a tremendous amount of respect from me. I am aware that little can be said and done to ease your pain. I wish your family and your father's many friends the necessary strength. Philip Ackerman, Ambassador to India, Germany నుంచి. వీళ్ళిద్దరి నుంచి నాన్నకి కండోలెన్సెస్ వచ్చినాయి. వాళ్ళు ఇంకా నాన్నతో చాలా కలిసి పనిచేయాలని కూడా అనుకున్నారు. ఎందుకంటే ఒక హ్యూమన్ రైట్స్ డిఫెండర్ గా నాన్న అన్ని ఇష్యూస్ ని హైలైట్ చేసి తీసుకొచ్చాడు. దీని తర్వాత ఇంకా ఇంటర్నేషనల్ గా చాలా పార్టీస్ సంఘటనలు నాన్న కోసం కండోలెన్సెస్ ఇంకా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ వాళ్ళు ఇచ్చారు. The Communist Party of Australia joined comrades around the world in mourning the death of Comrade GN Saibaba, an outstanding fighter for the liberation of Indian people. Saibaba is to be remembered and respected for his unwavering dedication. On speaking about his 10 years in jail, Saibaba said, "Prison is a microcosm of the external world." అంటే మన బయట ప్రపంచంకే ఒక చిన్న రూపం చూడొచ్చు మనం జైల్లో. where all societal evils are even more pronounced. మన సొసైటీలో ఎట్లా మనం ముందుకెళ్తున్నామో, ఎట్లాంటి ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ మనం జైల్లో కూడా చూడొచ్చు. we express our deepest condolences అని అన్నారు. ILPS, International League of People Struggle కూడా నాన్న గురించి రాశారు. Saibaba, known for his commitment to internationalism, was connected with numerous progressive global organizations. Global organizations lo nanadi roopam emundo rasagallo. Founding of International League of People Struggle in 2001 lo nana oka participation ga unnaru. International Coordinating Committee lo unnaru. మేమందరం ఎప్పుడుకి గుర్తు పెట్టుకుంటామని రాశారు. ఒక 10 years దాకా అరెస్ట్ కంటే ముందు దాకా ఇంటర్నేషనల్ సంఘటనలో నాన్న పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈయన రాశారు, మే ద మెమరీ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ వర్క్ లివ్ లాంగ్ అండ్ ఇన్స్పైర్ మెనీ. డిస్పైట్ హిస్ disabled body, he has engaged in progressive writing and movements, and we will forever remember him. ILPS chairman Len Cooper రాసింది లెటర్ ఇది. అది కాకుండా రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ హోవాజ్ ఇచ్చారు. The news of death of GN Saibaba, one of the famous Marxist intellectuals, writers, poets and human rights personality of India's left-wing movement, has worried us. He is a professor at Delhi University and was imprisoned by Indian government on the charge of association with the Communist Party. But this Communist Party has been conducting war on people, has been fighting against the government, they said. But we will forever remember his contributions, and he is declared to be innocent. So where is the innocence that stands here? Ani rasaru Communist Party of Nepal vallo. Foreign Asia, or the combined group of Asia and human rights activists vallo rasaru, we express deep sorrow over Saibaba's passing and criticize the unjust imprisonment under UAPA. UAPA should be scrapped immediately, and there is a systemic repression of human rights defenders, and there must be accountability for his death. అతను చనిపోయారు ఎందుకు, దానికి ఒక మనకి ఆన్సర్ కావాలి అని రాశారు. ఇండియా లేబర్ సోలిడారిటీ ఇంకా అబ్జర్వేటరీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ కూడా నాన్న కోసం కండోలెన్సెస్ చెప్తా రాశారు. బంగ్లాదేశ్ లో రెవల్యూషనరీ స్టూడెంట్ యూత్ మూవ్మెంట్ ఉంది. ఇప్పుడు అంతా సంఘర్షణ చేస్తారు బంగ్లాదేశ్ లో. వాళ్ళు కూడా నాన్నకి హోమాజ్ ఇస్తా ఒక లెటర్ రాశారు. అది కాకుండా కొలంబియాలో కమ్యూనిస్ట్ యూనియన్స్ వర్కర్ రాశారు, we communists in Colombia received the news of his death in deep sorrow because our brother among the people of India have lost one of their own beloved and sharp swords.
And we send the message of solidarity to his family, friends and comrades whom we invite to transform their pain into strength. Mana pain ni strength lo marchukovalam because మనకు తెలుసు leader not ento. We reiterate our internationalist and revolutionary commitment by persisting in support of people's war in India in effort to strengthen fraternal ties between people and learn from the experience of struggle and Rasarillo. Comrade Saibaba chanipoyina rasaru Colombialo. Yes, Comrade Saibaba is not dead even though he passed away. He stubbornly lives on in the rising sound of revolutionary masses. And France on comrades read CIA Defense of Revolutionary Political Prisoners, Committee for Action of Support of Moroccan People, Committee for the Defense of Tunisian People and Arab Red Rescue combined of statement icharu. It is with great sorrow and sadness that we learned of the death of our comrade Saibaba. Allow us to present our sincere condolences. We know very well the loss and the departure of comrade and what it represents here. But as one of our famous resistance fighters have said, friend, if you fall, another friend will come out from the shadows in your place. A star never dies, and neither do revolutionaries, torches of resistance. International Bureau of Communist Party of Greece annual statement icharu. In Greece, there was a great wave of solidarity with the imprisoned activist and his release. We have fought for 10 years in Greece also remembering him and his achievements and his struggle within the jail. And when he was released a few months ago, this was considered a victory for the international movement supporting political prisoners in India. Saibaba had visited Greece and had taken part in several international solidarity events. He will remain unforgettable and his memory will follow us in our struggles. We will remember him as we struggle for social liberation and socialism. I mean, Greece party vallu annaru. Indian regime is guilty of murdering him in a torturous manner. Our dear Saibaba, we will never forget you. Communist Party of Greece. And another, the tarvata Brazil nunchi revolutionary people student movement annaru. Rajariri. We will remember this academician intellectual, a fighter. In 1997, he addressed a forum, a seminar, People's Resistance Forum in India, and he argued that there is a need for an agrarian movement in India. And his understanding of India and how things should process here was great inspiration to us as well. Saibaba's story is shared by his wife, who faced enormous challenges to visit him in prison. She refused to show weakness during her visits and kept Saibaba's memory alive and his fight for social justice alive. His passion for literature, the struggle of marginalized, intertwined in his work, where poetry became a means of resistance, is to be remembered by everyone. He is a symbol of struggle not just in India, but all over the world. It is the duty of our internationalists to step up in defense of the Indian Revolution, which is defeating generation after generation the old Indian state and building the new future to its war on to its people's war. Last but not the least is INSAF, International Solidarity for Academic Freedom in India. INSAF India has a statement icharu. INSAF India was formed in response to the arrest of academicians, scholars, journalists, artists and activists. Since then, we have grieved many deaths of Pandu Ronote, Father Stan Swami and now Dr. GN Saibaba. To honor their lives, we must carry on living their commitment to justice. We must defeat the strategy of fear deployed by state to silence truth-telling. Academic freedom is necessary for just and egalitarian society, and it must be nurtured and sustained by people's struggles. We have lost a people's poet, a public intellectual today, but we have taken his words, his teachings, his deeds with us into the future, a future worthy of being sung in children's lullabies.
థ్యాంక్ యూ మంజుల. ఇదేదో కొత్తగా మళ్ళీ జోహార్ 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 ఎప్పుడు లేని కార్యాలను అర్థం పెట్టారు. ప్రసాద్ గారు ఉన్నారు. విసికే పార్టీ నుంచి దిల్కర శ్రీనివాస్, సిపిఐఎంఎల్ మార్క్లైన్ గడ్డం సదానంద్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వేములపల్లి వెంకటరమయ్య. తప్పనిసరిగా వీళ్ళు కూడా వచ్చి తమ సాయిబాబా ఎడలా ఉన్న ఆయన చేసిన కృషికి ఆ తపన, ఆ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ మీనా కందస్వామి, she is a great writer. Already she has written 15 books. She left the teaching job. ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి కేవలం రచనలకు మాత్రమే అంకితమై రాస్తున్న వ్యక్తి. ఇవాళ రచనలు అంటే ప్రజల పక్షాన నిలబడి ప్రజల వ్యధలు, బాధలు, కష్టాలు, నష్టాలన్నింటినీ రాసి నిలబడటం ఎంత ధైర్యమో గౌరీ లంకేష్ మన ముందు ఉంచిపోయారు. అయినప్పటికీ అంతటితో ముగుస్తుంది అని భ్రమలు పడుతున్న సందర్భంలో మన ముందు యంగ్ లేడీ రైటర్ మీనా has already on the dais. I request Meena to speak. మిత్రులారా, టైం తక్కువ ఉన్నందుకు ట్రాన్స్లేషన్ చేయలేకపోతున్నాం. ట్రై టు అండర్స్టాండ్. జాగ్రత్తగా వింటే సింపుల్. ఐ రిక్వెస్టెడ్ మీనా టు స్పీక్ ఇన్ సింపుల్ టర్మ్, స్లోలీ, యూజింగ్ సింపుల్ వర్డ్స్. I never expected that this kind of day will happen, because last year in May we released Sai's poetry in 2023. Arundhati Roy was there, Comrade D. Raja was there, Comrade Vasanta was there, and at that time our biggest dream was that Sai should come out of prison. And in our mind we always thought that when he is out of prison he is going to live forever. The fact that something so tragic could happen, it did not even cross our mind. I met him for the first and the last time on April 5 in Delhi, in his Delhi home, and we spent some time together. We had dinner together that Vasanta Akka had cooked. And even at the time, he was so joyful and political and full of energy and happiness that nothing could foreshadow what has happened. So, to stand today at his memorial and speak about Sai in the past tense feels
feels like a cruelty has happened to us, feels like one more extension of the many atrocities that we face, that we could not even enjoy 1 year of Sai's life outside prison. That it's only 200 days or something, and then, what has happened to him for those 10 years in jail. It took away his life. So I want to start, because I'm speaking in English and Comrade Lakshman has told me to talk slowly. I have made a lot of notes. I will not take more than 15-20 minutes, but please hear me out. And if I hope there is at least a summary, if not a translation. So the first thing I wanted to say, it's not even about Professor Sai. It is about what led here, what led us to this meeting, what led us to this auditorium, what has led us to Sai as a photo and not as a living presence. And I think the first culprit of this whole thing is Pitambram, is UAPA, and it is Operation Green Hunt. Today his son goes on Twitter and says, the state killed him. Karthi Chidambaram, who is the state? The state was your own father. The state was Operation Green Hunt. The state was what went after people who supported people's resistance. The state was what went after academics. Today you cannot blame the state just because it's headed by Modi. It was P. Chidambaram's brainchild, this UAPA, which says my comrades in prison in Bhima Koregaon, which sees what has happened to Professor Saibaba. And it is easy now for a lot of us to even consider Rahul Gandhi as progressive, but the history of what the Congress has done is only being continued by the BJP, sharpened by the BJP and made into a total instrument of terror by the BJP. And I also think that after the culpability of, the blood on his hands that Chidambaram has, the second blood on the hands, and primarily the first is possibly Narendra Modi. You went everywhere and talked about urban Naxal, urban Naxal, urban Naxal. You said that these are the most dangerous people in this country. These are the people who are terrorists. And what did it lead to? It led to Marxist voices. It led to poets. It led to intellectuals spending years and years and years in prison. What has it led to? Is not just the fact that, Professor Sai has died or Professor Anand was in jail or poets like Varavara Rao was in jail. It also has led to a silence. Today I see this meeting and I see, okay, everybody is my age or older than my age. Everybody is around their 40 or older. Where are all the young people? The young people cannot come or not here because they cannot speak. We are living in this culture of silence. Only if you have intellectuals of one generation speaking, the next generation can follow. The next generation can come and fight. The next generation can stand up for what is right. But what have you done? What have you done with this urban Naxal thing? Is that you have silenced all the voices. You have made everyone afraid of jail. You have made everyone saying that if you speak, if you are in the academia and you speak, if you are a poet and you speak, if you are a journalist and you speak, what happens to you is what happens to Gauri Lankesh. What happens to you is what happens to Professor Saibaba. What happens to you is what happens to Professor Anand Chetunde. What happens to Professor Varavara Rao. So this is the kind of, intellectual terrorism and climate that has been created in this country. And this is such an urgent, important thing to speak about. When I want to talk about Saibaba, yesterday I went and I was looking through my email because, to find out, memory is short, especially in the age of social media. And I found that my first interaction or knowledge of Sai was 10 years ago. So in May, the Maharashtra police or the Gajroli police had basically kidnapped a professor from a Delhi university. He was kidnapped, abducted, and then, imprisoned, and then the terrorism and other charges were filed. You tell me, is it possible in this country that this thing can happen so much in broad daylight, and so much of what happened? It shows the complete collapse of, law and order. And the fact is, this is, in 10 years, like Professor Haragopal pointed out, which I could understand with Manjira's translation, is that everybody not everybody, but a lot of people who fought for his release, whether it is Rona Wilson, whether it is Professor Hani Babu, whether it is Anand Chetunde, whether it is Gautam Navlakha, whether it is Shoma Sen, people who spoke for Sai, just like Sai
Sai spoke for, the victims of Operation Green Hunt, the people who were encountered because of the Adivasi resistance and the state oppression on that. Everybody who spoke for Sai's release were also targeted under the same UPA, under the same UAPA. And I know, secondly, of Professor Sai Baba, and in fact, in a way in which I no longer can divide between what is the personal and what is the political, is that I know him through Comrade Basanta. And then I know him through his writings because I had both the honor and the privilege of, reading his poetry and trying to get it published. And fourthly, I know him because of, my very brief meeting. So when I want to talk about all of this, the first is I want to talk about his arrest because it was, as I said to you, it was not an arrest, it was a kidnap. And the second is the kind of custodial torture that happened to him. And we have to speak this because we have become this has happened so many times to so many people that we have a culture of numbness about it. We no longer are outraged about the kind of things that happen. And I think in some place, Professor Sai actually talks about the fact that when he was asking for medical help and to be taken to a hospital, he says, I was treated like a garbage bag. I was just thrown around. I was not even, given the basic care. Prison, but it's also the mental prison which the Indian court occupies. Because the Indian court, the Supreme Court sat on a Saturday. These are judges who take vacation for 2 months. These are judges who, don't turn up when they don't feel like turning up. But the same people who take vacation for 2 months, who have this infinite backlog of cases, they sat on a Saturday just to deny bail to him. Justice Belar Dwivedi and Justice M.R. Shah. We should never forgive these names or forget these names. And then what we also see, and it is our responsibility, is to fight against the same law against which he was incarcerated, because this is a trial that went on for so long. And I also think that some of what the prison has done to Professor Sai was that for 10 years, in many ways, we should also not forget what they said in the court. I think on 16th October 2022, literally 2 years before his demise, they said the brain is more dangerous and direct involvement is not necessary. This brain is more dangerous. This idea that, the judiciary upholds, that Modi goes to every meeting and talks about urban excel. This idea that the brain is more dangerous is how there is a clampdown on speech. There is a clampdown on reporting. There is a clampdown on organizing. There is a complete silencing of all media. So, and I also think that the worst aspect of what happened in terms of prison, apart from the health abuse, apart from the custodial torture, apart from the mental torture of being in a solitary cell, was also that all his letters were vetted. He could not even express himself. So for 10 years, we read the prison notebooks of Gramsci. We are able to read even in an Israeli prison. Yahya Sinwar, the leader of the Hamas who got assassinated, even he was able to smuggle his novel out. Even Israeli prisons, it was possible to do this. But with Sai, what could he write in prison? His hand was in pain. It took him enormous effort even to finish a small letter. And what is smuggled out are these letters that were addressed to many people that was basically fractured poetry. You cannot even write poetry and call it poetry. It was letters in the form, fractured poetry in the form of letters that he managed to send to people. And that is what remains in some sense of what Sai's creative and artistic and intellectual contribution is. And most of all, let us never forget that, that just like Pragya Thakur is not in prison, just like Ram Rahim and other Babas are out on bail all the time, Sai was not even given parole to visit his mother's funeral. So this is the extent of which the state has, cracked down, tried to break this person.
And he has shown the most fierce spirit, the most fierce resistance in order to, make out of it alive, in order to tell us that this system, the horrors of the system have an end, that it cannot go on forever. And I also want to talk something about Professor Sai in the very particular context of Indian academia. In Tamil Nadu, this is a very common conversation, but I don't know how in Hyderabad it's going to go down. I am not a supporter of identity politics. I am a Marxist, but we still have to say that Indian academia is the most Brahminized entity that exists ever. It is the most, Sanatana Dharma is not upheld in temples in India, it's upheld in the Indian universities. Sanatana Dharma, patriarchy, the sexual oppression of women, the exploitation of the working class, the consideration that people who are not Brahmin do not have intelligence, everything, every single aspect of this system manifests itself in the Indian university system. The Indian university system is the one which upholds neoliberalism, which upholds all the oppression of the Indian state, which is basically, whose ideology is counter-revolutionary ideology. And when you understand that, you understand why they did to Professor Saibaba what they did to him. If you are an academic who does not subscribe, if you are to their, the status quo ideology, if you are an academic who talks about class and caste at the same time, they made an example out of Professor Sai. They wanted to say to other academics, Bahujan academics, Dalit academics, Adivasi academics, even academics who are, Marxist but with outlook on caste, they wanted to tell them this is the lesson. If you speak out, if you challenge the Indian state, if you challenge state terrorism, if you talk about Mandal, and this I know because my mother fought for Mandal Commission for 18 years in an IIT. If you talk about Mandal, we will finish your story. We will put you through the worst kind of torture, and nobody will speak, nobody will be allowed to speak. And in this kind of work, and I speak about this also as an academician, like Professor Sai, but not with, his experience. I also taught English in a university for 4 years. And this is where I am very disappointed with what the English professors, English faculty, we have to step up. This kind of lukewarm response, this kind of, writing a tweet there. I mean, what has the English teaching fraternity, the English faculty, what have we done to grieve, to commemorate, to take forward Professor Sai's work? Because I think there is something about English teaching in India that I think no other subject has that scope, which is that you address everybody. You can, whether it is science students or math students or political science students, everybody has an English class. So English becomes this one place where you can teach to transgress. This becomes this one place where you have the freedom to express some ideas which may be considered radical. And Professor Sai was somebody, it just happened to one of our own, it has happened to somebody who's an English faculty. And when I see that there's either a very lukewarm response and there is no response in many places, a lot of people are thinking it is an activist who died, but it's also one of us who died. And I think this silence of the academic community it leaves a lot to be desired, because I think the way in which Professor Sai saw the classroom, the way in which he looked at the teaching of text, the way in which he looked at novels, the way he looked at literature, he never considered them subsidiary, he never considered them outside of the political field, he never considered them something in isolation. In the one very brief encounter that I had with him, we were sitting on his couch in his Delhi home and speaking. He was talking to me about Indian writing in English. I don't want this to be a detour, I think it's very essential and central to who Professor Sai was. And he was telling to me, that part of his research was to look at the post-colonial novel in English, the post-independence novel in English. And he said, all of Indian writing in English, all of Anglophone literature in English is basically Brahmin literature in English. And he said this, it does not address rural India at all. It does not address the problems of the working class at all. It does not address the lived reality of the Dalit Bahujan communities at all. It is a very elite, upper caste literature. And this is what Professor Sai was doing, not only in his human rights work, which Professor Haragopal spoke about,
which is to talk about adivasi resistance, to talk against corporatism, against militantism. But even in the intellectual domain, Professor Sai wanted to change things. He wanted to show a mirror to society, to show a shame society speaking. This is what we have. Literature is a very powerful weapon, and what are you doing with it? What are you doing with this very powerful thing? So I think that somebody like Professor Sai losing him is a loss that I don't think we can, ever bridge. But we can honor his memory in so many ways. And I also think, and I want Vasanta Akka to forgive me for saying this, that it's very hard to find, very romantic revolutionaries. You think, maybe Che Guevara was the last romantic revolutionary, but Professor Sai was so deeply in love, so much in love. And it's not just the poems, because I'm a poet, you can sit anything and write anything. But we were taking selfies, and I stood next to Vasanta Akka, and he said to me, no, you both are looking like you are the friends. You both are looking like you are a couple. You please come and stand on this side. And I could see in his eyes how, this beautiful possessiveness that he had towards his wife. It was so much, I cannot capture in words. But even me meeting her for 5 minutes and standing close to her, he was like, you come this side. And I felt this is love. And it is so hard and so rare in this very corrupt world, in this very, laid back, or whatever it is that you want to call it, neoliberal capitalist world, where people are so emotional and people are so, especially Professor Sai, he really believes, like all of his letters in prison, not only do they address the colonial system, not only do they bear witness to oppression, not only do they talk about resistance, not only do they talk about what it means to be a prisoner, but also what it means to be a prison guard. He was also somebody who looked at love as a very political project. To Professor Sai, love was about optimism. To Professor Sai, love was about how we will defeat. Love was about how the revolution will be successful. Because love contained in its heart hope. And to see that kind of, this very idea of this romantic revolutionary for me is beyond anything, because everybody is pessimistic. I mean, young people are, I don't know, Tinder, Grindr, I don't know where you find love. But there is some places in the world where love exists. And I'm just going to conclude my talk. I don't know how much time I have taken, but just maybe 2-3 minutes. So what I want to say is that, at least from my experience and my understanding and my, the way I'm trying to talk or write about Sai, run some signature campaigns for Professor Sai, is that Comrade Vasanta is one half of Sai. It's not a joke, it's very sincere. She represents one half of him, and now that Sai is no longer with us, she represents all of him. Comrade, you have to carry the torch forward. I mean that I'm saying this as your sister, I'm saying this as your comrade, that we all look up to you, that you have a huge gap to fill, and your memory, your presence, your words, it means so much to us. And I think for the rest of us, how do we continue Professor Saibaba's legacy? I think the first is that we learn to grow a spine. Professor Sai's spine had deformity from imprisonment, from polio, from 90% disability, from being in a wheelchair. But I think all the rest of us do not have any excuse for not having a spine, that we continue to speak for the people's resistance, we continue to speak in support of, the kind of atrocities that have been committed against people in this country, because that's what Sai was doing. That's what he would have done if he continued to be with us. And the second thing is that we also learn from Professor Sai to organize and to work in collectives. I mean, I speak this as a writer, and there is no other profession in the world that's more individualist than a writer. But I think we always come, history comes in cycles, and we also come to a moment when we have to work together. And I think we are at this kind of juncture in history where people have to learn to work in collectives. And a very pressing thing is that what is happening in central India now. I mean, those of you who are on social media, I'm not sure how much the mainstream media is covering it, is that in the name of Operation Kavar,
in the name of what was earlier Operation Samadhan Prahar, all of this, the continuation of Operation Green Hunt, and now there's a lot of corporatization, a lot of land grab, a lot of militarization happening in Bastar, but it's also happening in Hasbio, where you see this, the trees, 1 million trees being felled for an Adani project. So, and I think, people have been displaced, there's encounters, and I think the state is very proudly claiming that just since January, 180 Adivasi people have been encountered in the name of being Maoist. So this entire Nexal scare, this entire Maoist scare, but also the way the resistance or the killing of Adivasi people is labelled as terrorism and it goes away scot-free, I think we'll have to talk about it. If we claim to be Indian, if I am a Tamil woman standing in Telangana and speaking to you, what brings us together is being Indian, then we also have the same responsibility towards our brothers and sisters, our Adivasi brothers and sisters in Central India, in Bastar, in Hasbio, in Chhattisgarh, and wherever land grab is taking place. And I think this is one of the ways in which we can really pay our homage to Professor Sai, in which we can pay our salute to him and continue the work that he was doing. I think the last two demands that we must make as a collective is for the demand for the repeal of the UAPA. Acts like the UAPA has no place to exist in a democracy. The fact that some of the greatest intellectuals of our time are in jail, the greatest young activists like Umar Khalid are in jail, the fact that the Bhima Koregaon prisoners have to go on a fast in order to demand, to be produced in court. The case in which the trial has not even started. All of this makes us understand that the UAPA is an instrument of torture, is an instrument of state terrorism, is an instrument of state violence. And I think we have to stand out and stand up against it. We also need to demand and continue the actual work that Professor Sai was doing, which is the demand for the release of all political prisoners. So everybody who has been in charge of the committee for the release of political prisoners, whether it's Rona Wilson, whether it's Hani Babu, they will find themselves in jail. This cycle cannot continue. This cycle has to break. This circuit has to break. That unless it becomes a demand from all the people, if there is only one individual making a demand, that individual is going to be jailed again and again. So this is something that we have to think about, collectivize and work about. And finally, I just want to end on something that is going beyond the circumstances of today, which is to realize and as a society think about what the word terrorism means. Because in today's imperialist world order, the word terrorism is used to silence activists, professors, poets. It's used to paint entire resistance movements. So whatever happens to the people in Palestine, whatever happens to the people in Gaza, whatever happens to the people in Lebanon, they're all called terrorists. So when you call whatever happens to the people in Central India, so the minute you apply whatever happened to the Tamil Tigers, the minute you apply the word terrorism, you can do anything to people. You can kill them in custody, you can commit a genocide. And I think that, this is a broader conversation, but I really feel that, we start calling out state terrorism, a state terrorism that killed Professor Sai Baba, and look at what is happening to language in general. Having said this, thank you so much to the organizers, Comrade Lakshman, Comrade Venugopal, and Pasukaka for giving me this opportunity. Red salutes, Lal Salam, and Johar, Professor Sai Baba. Thank you, Meena. You have placed a great responsibility on us to fight against injustice to the BK16 so much of program. ఎక్కడైతే ప్రతిఘటన ఉంటుందో అక్కడ టెర్రరిస్టులని అర్బన్ నక్సలైట్లని దాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు. ఊపాకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది అని మనం చెప్తూ సాయిబాబా నవ్వులో ది స్పెషాలిటీ ఆఫ్ మీనా that
She has identified Marxism in Sai Baba love towards వసంత. వసంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సాయి, అది మనకు తెలియదు. కానీ ఇప్పుడు సాయిబాబాను ప్రేమించుల్లో, ఆ సాయిబాబా వసంతను ప్రేమించుల్లో అదొక మార్క్సిస్ట్ ప్రేమగా వివరించింది. నేను థ్యాంక్స్ ఫర్ దట్ ఐడెంటిఫికేషన్. మిత్రులారా, టైం చాలా తక్కువ ఉంది. అన్ని పార్టీల వాళ్ళు వెలవెలగా వస్తూ ఉన్నారు. సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, సంజయ్ పిఓడబ్ల్యూ, గోవర్ధన, సాధినేని వెంకటేశ్వరరావు, చాలామంది వచ్చున్నారు. మా అవకాశం తప్పకుండా పిలిచే అవకాశం వస్తుంది. సార్ రాఘవాచార్య. कॉमरेड साई बाबा, कॉमरेड साई बाबा अमर रहे, अमर रहे. कॉमरेड साई बाबा. మిత్రులారా, మేము ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు ఎవరెవరి పేర్లు ఎట్లా అని అనుకుంటే ఆ పేర్లు చాలా పెరిగిపోతున్నాయి. దానివల్ల పేర్లతో కరపత్రం కాకుండా ఆయన అరెస్టు చేయబడ్డప్పటి నుంచి అమరత్వం దాకా స్పందించి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళను ఎక్కువ మందిని మాట్లాడించాలని అనుకున్నాం. టైం ఎంత దొరకొచ్చు అంటే ఒక 300 నిమిషాలు లభ్యత ఉండొచ్చు అనుకున్నాం. దాంట్లో 60 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల మైనస్ అయింది. ఆ మిగిలిన సమయాన్ని అందరినీ అకామిడేట్ చేసుకునేటట్టుగా మనం అందరం ఒక గట్టి గొంతు వినిపించేటట్టుగా ఈ సభ జరపాలని అనుకున్నాం. అయితే వేదిక మీద ప్రత్యేకంగా మాట్లాడాలని ముందు నిర్ణయించిన వాళ్ళ తర్వాతనే సంతాప సందేశాలు, సంఘీభావ ప్రకటనలు చేయడానికి పిలవాలనుకున్నాం. కానీ పెద్దలు సిపిఐ కార్యదర్శి కునంనేని సాంబశివరావు గారు వెళతారని ప్రత్యేకంగా చెప్పడం వల్ల వారిని ముందుగా వారి సంఘీభావాన్ని, ఒక నిరసనను, ప్రభుత్వాలకి పాలకవర్గాలకి నిరసనను, వారి సంఘీభావాన్ని ప్రకటించాలని ఆహ్వానిస్తున్నాం. అందరినీ అదే వేదిక అనుకొని ఇక్కడ మేము పిలిచే వాళ్ళని ఇక్కడ నిలబడ్డాం అనుకొని అందరినీ ఆహ్వానిస్తాం. దయచేసి ఇప్పుడు సాంబశివరావు గారు మాట్లాడతారు. సమయం ఎవరైనా కూడా 3 నుంచి 5 నిమిషాల లోపు ముగించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వేదిక పైన ఉన్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, సమావేశ అధ్యక్షులు రాఘవాచార్య గారు, వేణుగోపాల్ గారు, అధ్యక్షులు ఉన్నారు. అనేక మంది సాయిబాబా గారి అభిమానులు, వామపక్ష అభిమానులు, అలాగే పౌర హక్కుల నేతలు, పౌర హక్కుల కార్యకర్తలు, పౌర హక్కుల కోసం ఉద్యమించేటువంటి, పౌర హక్కుల కోసం చేయి కలిపి సంఘీభావం పెట్టినటువంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ ముందుగా విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను మధ్యలో టైం తీసుకున్నందుకు నన్ను మన్నించాలని కోరుతున్నాను. ఎందుకంటే మీ ప్రోగ్రాము మీ డిజైన్ అంతా కూడా తెలిసి కూడా రావటం జరిగింది. కొన్ని అనివార్యతల వలన మీరు అర్థం చేసుకుంటారనుకున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ విధంగా నేను కోరాను. దానికోసం మీరు అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా సాయిబాబా గారు మరణం దేశంలో పెద్ద ఎత్తున కోట్లాది మంది అనాథులు, హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళు, అడవుల్లో నివాసం ఉంటున్నటువంటి నోరు లేని మోగదేవాళ్ళ లాంటి వాళ్ళు
వాళ్ళందరికీ అది ఒక ఆచార నిపాతం, అది ఒక మరణ నిపాతం. సాయిబాబు గారి మరణం. ఆయన సామాన్యుడు, కానీ కొన్ని కోట్ల మంది భావాలకు ప్రతినిధిగా మారారు. ఆయన జైల్లో ఉన్నాడు, కొన్ని కోట్ల మందికి ప్రతినిధిగా మారాడు. దేశంలో చర్చించుకునేటువంటి ఒక గొప్ప పౌర హక్కుల నేతగా పరిగణించారు. మనం చూసాం, చంద్రశేఖర్ గారు మరణిస్తే దేశవ్యాప్తంగా ఎలా ప్రజల్లో కదలిక, స్పందన. అంటే స్పందనలు 2-3 రకాలు ఉంటాయి, కానీ బాధతో కూడిన, ఆవేదనతో కూడినటువంటి స్పందనను ఎలా చూసామో అటువంటి స్పందన ఇవాళ సాయిబాబు గారి మరణం పట్ల మనం చూస్తాము. నేను సూటిగా ఇవాళ అంటే వారి మరణం కొంతమందిని కలిగించింది. నేను అంటున్నాను, పేరు చెప్పకూడదు, కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఛాలెంజ్లు విసిరి మొత్తాన్ని నాశనం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఒకవేళ అటువంటి నాయకులు మరణిస్తే స్వచ్ఛందంగా ఎంతమంది వస్తారు అని నేను అడుగుతున్నాను. అటువంటి వాళ్ళు మరణిస్తే మొయ్యడానికి తప్పనిసరిగా వస్తారు, అధికార లాంఛనాల కోసం వస్తారు, ప్రేమతో ఎంతమంది వస్తారని అడుగుతున్నాను. అదే పద్ధతిలో ఇవాళ సాయిబాబు గారు 10 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఆయన నిర్దోషి అని విడుదల చేసినటువంటి వాళ్ళకి ఏ శిక్ష వేయాలి, ఇవాళ అది మనం ఆలోచించాలి. అంటే మీ ఇష్టమా? మీ ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేస్తారు, న్యాయ వ్యవస్థ లేదా, జ్యుడిషియరీ లేదా, అదేవిధంగా కోర్టులు, న్యాయస్థానాలు, లేకపోతే చట్టాలు, రాజ్యాంగం ఏమీ ఉండదా? మీ ఇష్టం వచ్చినప్పుడు మీకు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసి వాళ్ళకి అర్బన్ నక్సలైట్ అని ముద్రేసి ఇంకో పేరు పెట్టి 10 ఏళ్ళు ఇస్తారు. 10 ఏళ్ళు ఇచ్చిన తర్వాత ఈయన నిర్దోషానికి ఇంటికి పంపిస్తాం. అసలు ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఇదేం చట్టాలలో లోపం ఉందా, రాజ్యాంగంలో లోపం ఉందా, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించే పాలకుల మనసుల్లో, మీ మనసుల్లో విషం ఉందా? ఏదో తేల్చవలసినటువంటి అవసరం, ఇది ప్రజల్లోకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని నేను మనం చేస్తున్నాను. ఇవాళ సాయిబాబు గారు కాబట్టి మనకు తెలిసింది, వరవరరావు గారు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. అసలు తెలియనటువంటి వాళ్ళు, 10 సంవత్సరాలు జైళ్ళలో మగ్గుతున్నటువంటి వాళ్ళు, ఏ నేరం చేయనటువంటి వాళ్ళు, చివరికి కనీసం ఇక్కడ సాయిబాబా గారి కోసం ఆక్రోశించేటువంటి, ఘోషించేటువంటి లక్షల గొంతుల నేపథ్యంలో వారు విడుదలయ్యారు. అటువంటి నేపథ్యం లేకుండా జైల్లో మగ్గుతున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, సిస్టమ్ ఎక్కడ ఉంది, ఆ సిస్టమ్ ఏమిటి అంటే, దానికి ఏదైనా నేరం రుజువైతే జైల్లో వేయాలి. నేరం రుజువు కాకుండానే అసలు శిక్ష మొత్తం, యావజ్జీవిత శిక్ష మొత్తం జైల్లో గడిపేటువంటి ఈ చట్టాలు ఉంటే ఎంత, ఒకవేళ ఉంటే సంగతి. ఆ చట్టాలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఆ చట్టాలని ఎక్కువ మాట్లాడకూడదు. అటువంటి పనికి మాలిన చట్టాలు, నేను మొత్తాన్ని పనికి మాలిన చట్టాలను ఆ పదాలు పెట్టి తగలబెట్టినా నష్టం లేదనేది నా భావన. ఆ చట్టాలు ఇటువంటి నిబంధనలు ఏమైనా ఉంటే ఇవాళ ఐ వాంట్ టు రిమైండ్ యూ టు రికాల్ ద వర్డ్స్ గివెన్ బై ద Krishnaya, who are the luminary of the Judiciary and who served as central law, state law minister. He said, he delivered a saying that was, bail is the rule, jail is the exception. That means bail is the rule. So anybody who is put inside in prison, who is arrested, so he must have a right to be released on bail, to be bailed out. But bail is a rule, but the rule is not being implemented, the rule is being not followed by the governments, either central government or any state government. So next, in the same saying, next thing he said, jail is exception. Jail is exception. That means, so as a last resort only, after having discussed all those things, after having
So examine all those things. After having had debate all those things, then only when there is when everything is proved beyond doubt, then only one should be kept in the jail. That is exception. అంటే బెయిల్ అనేది రూల్, జైలు అనేది తప్పనిసరి పరిస్థితుల్లో ఉండేటువంటిది. దిస్ వాజ్ ద సేయింగ్ డెలివర్డ్ బై కృష్ణయ్య గారు. సో అది ఎవరికైనా గుర్తుందా? గుర్తులేదు. ఇదే సందర్భంలో నేను అడుగుతున్నాను, ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తుంది ఎవరు? దేశాన్ని ఓట్ల రూపంలో గెలిచి పరిపాలన చేయవచ్చేమో, కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు అసలైనటువంటి క్రిమినల్స్ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. నేనేదో ఆవేశంతో చెప్పేది కాదు. రియల్లీ దట్ వాజ్ ప్రూవ్డ్. హీ వాజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద గుజరాత్ ఫర్ సెవరల్ ఇయర్స్. దిస్ సేమ్ అమిత్ షా, ఆయన ఇవాళ హోమ్ మినిస్టర్. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అనేక కేసులు ఉన్నాయి. వాళ్ళు ఆయన దేశ ప్రధాని. ఈ దేశాన్ని క్రిమినల్స్ పరిపాలన చేస్తుంటే ఈ దేశ ప్రజలు గత్యంతరం లేని పరిస్థితుల్లో మతాల పేరుతో ఇంకో పేరుతో వాళ్ళని గెలిపిస్తుంటే, క్రిమినల్ రాజ్యం వెళుతుంటే ఈ దేశం ఎటు పోవాలి, ఎక్కడికి పోవాలి, దానికి అవసరమైనటువంటి చైతన్యం ప్రజల్లో ఎలా కలిగించాలి, చైతన్యాన్ని ఎలా రగిలించాలి అనేటువంటి బాధ్యత సాయిబాబా లాంటి వాళ్ళు తీసుకున్నారు. అది తాగటానికి స్టార్ కూడా పట్టుకునే పరిస్థితి లేదు. ఆయన సింగిల్ సెల్లోనే పెట్టబడ్డాడు. తల్లి ఫ్యూనరల్స్ కూడా అనుమతించలేదు. కానీ బాబా డేరాబాబు ఆయనకి మాత్రం ఘన సన్మానంతో ఆయనకి బయటికి పంపిస్తారు ఎన్నికల సమయంలో. అంటే అంతేకాదు, మొన్న కలుపురికి లేకపోతే డబోల్కర్ చంపి బయటకు వచ్చారు. మనం వాళ్ళని ఘనంగా సన్మానం చేస్తున్నారు. అలాగే బిల్కిస్ బానోని చంపారు, రేప్ చేసి చంపారు. వాళ్ళందరినీ సాక్షాత్తు ఈ బీజేపీ ప్రభుత్వమే వాళ్ళందరికీ వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి పెళ్లి ఇప్పించింది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని ఘనంగా సత్కరించింది ఈ దేశంలో ఉన్న పాలకులు. మరి ఆయన ఏం చేశారండి? అసలు ఏమిటి కంపారిజన్? ఎలా పోతుంది, ఎక్కడికి పోతుంది? ఇది మనం తీవ్రంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిన అంశంగా నేను భావిస్తున్నాను మిత్రులా. ఇంకోటి నేను చెప్పాలి, ఒకవేళ సాయిబాబా గారు లాంటి వాళ్ళు, వరవరరావు గారు లాంటి వాళ్ళు, హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, ఈ వేదిక పైన ఉన్నటువంటి లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు, రాఘవాచార్య గారు లాంటి వాళ్ళు అందరూ దేశానికి ద్రోహులైతే, ఈ దేశం ద్రోహులైతే మహాత్మా గాంధీ ఏమవ్వాలని నేను అడుగుతున్నా. మహాత్మా గాంధీ మన హక్కుల కోసం పోరాటం చేశారా లేదా? అబ్రహాం లింకన్ ఏమవ్వాలని నేను అడుగుతున్నాను. ఆయన ఆ దేశ ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారా లేదా? అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ ఏమవ్వాలని నేను అడుగుతున్నాను. నెల్సన్ మండేలా ఏమవ్వాలని నేను అడుగుతున్నాను. ఆనాడు దేశం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ దేశద్రోహులేనా? వాళ్ళందరూ దేశద్రోహులైతే ఇవాళ నువ్వు పరిపాలన చేసే అవకాశం నీకు ఉండేదా అని నేను అడుగుతున్నా. వాళ్ళందరూ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు, పౌరుల హక్కుల కోసం పోరాటం చేశారు, వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వాళ్ళందరినీ జైల్లో పెడితే వాళ్ళకి నీకు తేడా ఏముందని అడుగుతున్నా. ఒకనాడు ఎమర్జెన్సీని వ్యతిరేకించి అద్వానీ కూడా జైల్లో ఉన్నాడు కదా, నీ వాజ్పేయి కూడా జైల్లో ఉన్నాడు కదా. మరి వాళ్ళందరూ ఏమవ్వాలి? వాళ్ళు దేశభక్తులా, మీరు దేశద్రోహులా? ఏమిటి, ఎక్కడి నుంచి ఎటు నుంచి ఆలోచన చేయాలి? ఇది మనం తీవ్రంగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని నేను మనం చేస్తూ ఉన్నాను మిత్రులారా. అందువలన ఇది ఎక్కడో చోట ఎటో పోవాలి. ఎట్లా పోవాలో నాకు తెలవట్లేదు. లోపలైతే చాలా ఆందోళన, ఆవేదన, ఎటు నుంచి వెళ్ళిపోతుందో. ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడు? ఈ దేశాన్ని పరిపాలించే ఆయన నక్సల్పై యుద్ధంలో దాదాపు 80% విజయం సాధించాం. భుజాలు చదువుకుంటున్నాడు అమిత్ షా. ఎవరిపై యుద్ధం? ఈ దేశంలో ఉన్నటువంటి దేశ పౌరులపై యుద్ధంలో విజయం సాధించాడు. పాకిస్తాన్కి వ్యతిరేకంగా లేదా ఇంకొక దేశానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం కాదు, నక్సల్ పైన గెలిచాడంట. నక్సల్ పైన నీ దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి,
వీళ్ళ దగ్గర ఏం ఆయుధాలు లేవు. వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, దేశ పౌర హక్కుల కోసం పోరాటం చేసేటువంటి ఒక చిన్న భావం, ఒక ఐడియాలజీ మాత్రమే ఉంది. నీ దగ్గర రాజ్యం ఉంది, లేకపోతే మొత్తం వ్యవస్థలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ 200 మందిని చంపేసి నేను చంపేశాను, ఇక యుద్ధం ముగింపు దశకు వచ్చింది. ఇదా యుద్ధం? దేశాన్ని చేయవలసిన వాడు ఇదా? చేసిన వాడు చెప్పవలసిన మాటలు అవే. నేను అమిత్ షాకి చెప్తున్నా, నీలాగానే హిట్లర్ ఎర్రవీగాడు, నీలాగానే నిజామాబాద్ ఎర్రవీగాడు, నీలాగానే ముస్లింలు ఎర్రవీగాడు, నీలాగానే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ప్రతి దేశంలో ఒకనాడు నీ అంతా ఉన్న వాళ్ళందరూ ఎర్రవీగారు. వాళ్ళకి ఏ గతి పట్టిందో అదే గతి నీకు కూడా పడుతుంది. అమిత్ షా లేకపోతే అమిత్ షాను అనుసరించే ఎవరికైనా సరే అదే గతి పడుతుందని చెప్పి నేను సవినయంగా మనం చేస్తున్నాను. ప్రశ్నను అణిచివేయలేవు, భావాన్ని అణిచివేయలేవు, న్యాయాన్ని అణిచివేయలేవు. కొంతకాలం అణిచివేస్తావు, కొంతకాలం మాత్రమే మనుషులు నువ్వు నిరోధించగలుగుతావు, నిర్మూలించగలుగుతావు. ఎంతకాలం ఎల్లకాలం చేయలేవు అని నేను మన సాయిబాబా గారి సంస్మరణ సందర్భంగా వారికి హెచ్చరిక జారీ చేస్తూ, ఈ ఊపా చట్టం, ఇటువంటి పనికి మాలిన చట్టాలు చాలా ఉన్నాయి. ఈ చట్టాలకు బలవుతున్నటువంటి మేధావులు అనేక మంది ఉన్నారు. బెయిల్ కాకుండా మన స్టాలిన్ క్రిస్టియన్ హక్కుల కోసం శాంసన్ జైలుతో నన్ను he was in chains, he breathed his last. He was in chains. ఆయన ఏం తప్పు చేశాడు? ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసి జైల్లో ఉండి బేడీలతో చనిపోతాడా? ఇది ఈ దేశానికి పట్టినటువంటి దుర్గతి. ప్రజల కోసం పోరాడేవాడు, ప్రజల కోసం అడిగేవాడు, ప్రజల పేదవాడి కోసం మాట్లాడేవాడు దేశద్రోహులా? వాళ్ళు జైలులో వాళ్ళకి ఏ హక్కులు లేకుండా సంఖ్యలతో చనిపోవాలా? ఇదా ఈ దేశానికి తీసుకున్న స్వాతంత్రం? ఈ స్వాతంత్ర ఫలితాలు ఇవా అని ప్రశ్నించే భోగ వేదనతో, ఆవేశంతో, ఆక్రోశంతో ప్రశ్నించేటువంటి ఇవాళ పరిస్థితి వల్ల వచ్చిందని నేను మనం చేస్తా ఉన్నాను. దీనికి ఎక్కడో ఎండ్ కలగాలి, ఎక్కడో ముగింపు కలగాలి. ఎక్కడ ముగింపు కలుగుతుంది, ఎక్కడ అంతం కలుగుతుంది అంటే అది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు వామపక్ష భావాలు, పౌర హక్కులు కలిగిన వాళ్ళు మీరు, అది ఎక్కడ ఉందాయంటే మాలో ఉంది, మాలో ఉంది. ఇక్కడ కూర్చున్న ఎర్ర జెండాల నాయకుల్లో ఉంది. మా వీరభద్రం గారు ఉన్నారు, వెంకటరామయ్య గారు ఉన్నారు, సాజిరెడ్డి గారు ఉన్నారు, సాంబశివరావు గారు ఉన్నారు, ఇంకా మా పెద్ద నాయకులు ఉన్నారు. మాలోనే ఇది ఉంది. మాలోనే ఇది ఉందంటే లెక్కలు వేసుకుని, గుణింతలు వేసుకుని, ఎత్తులు కూడికలు తీసివేతలు మానేసి అందరూ కలవలసినటువంటి, అన్ని ఎర్ర జెండాలు కలవలసినటువంటి రోజు ఇది. ఆ ఎర్ర జెండాలు కలవకపోతే ఇంకెంతమంది అమరులు అవుతారో, ఇంకెంతమంది త్యాగదనులు, సాయిబాబు గారు లాంటి త్యాగదనులు మనం కోల్పోవాల్సి ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ, సాయిబాబా గారికి ఆయన మరణించవచ్చు కానీ ఆయన కోట్లాది మందిని తట్టి ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితులు ఇవి, మీరెందుకు స్పందించట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తూనే ఉన్నాడు, ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఆ ప్రశ్నగానే ఉండాలి. ఆ ప్రశ్న నుంచే జవాబుగా ఉద్యమాలు రావాలి. ఆ ఉద్యమాలు విజయవంతం కావాలి. అప్పుడే సాయిబాబు గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళులు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలతో, నాకు మధ్యలో అర్థాంతరంగా వచ్చినందుకు మన్నించవలసిందిగా నిర్వాహకులు కోరుతూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. జోహార్ కామ్రేడ్ సాయిబాబా గారికి, జోహార్ సాయిబాబా గారికి, జోహార్ సాయిబాబా గారికి. వాళ్ళు సాయిబాబాను చంపేద్దాం అనుకున్నారు. సాయిబాబా ఇవాళ ప్రజల్లో సజీవంగా ఉన్నాడు. సాయిబాబాను చంపడం అసాధ్యం, సాయిబాబా కన్నా కళలను చంపడం అసాధ్యం, ఆ పోరాటాన్ని చంపడం అసాధ్యం. ఇప్పుడు ప్రజా కళామండలికి పాల్గొన్నారు. సగం ఒకే పాట సగం అడుగులు వేయలేని ఆ కాళ్ళను
ఎందుకు ఆపుదాం అనుకున్నావు? అడుగులే వేయలేని ఆ కాళ్ళను ఎందుకు ఆపుదాం అనుకున్నావు? గుర్తులు వేయలేని ఆ అరికాలను ఎందుకు ఛిద్రం చేయాలనుకున్నావు? లేచి నడవలేని ఆ దేహాన్ని ఎందుకు ఆపేసి చీకట్లో కలపాలనుకున్నావు? కానీ సాయిబాబాను చూసి భయపడినటువంటి నీవు సమస్త ఈ యొక్క సమాజం పసి గుడ్డుని తల్లి తన ఊళ్ళోకి తీర్చుకొని తల్లి ఆ యువేతని చేతులతో అదిమినట్టు సాయిబాబా ఈ సమాజాన్ని తన ఒళ్ళోకి తీసుకున్నాడు. అందుకే ఆ సాయిబాబా అంటే ఇప్పుడు ఈరోజు అమరుడు అంటే తన జీవితం అక్కడితో ఆగిపోలేదు, ఇప్పుడు కొనసాగుతుంది తన ఆశయాలు నెరవేర్చుకోవడానికి. అందుకే సాయిబాబా పేద రైతు బిడ్డ, నిరుపేద రైతు బిడ్డ, పీడిత జన నేత కామ్రేడ సాయిబాబా, అందుకు జోహార్లు కామ్రేడ సాయిబాబా, అందరూ జోహార్లు. నిరుపేద రైతు బిడ్డ, పీడిత జన నేత కామ్రేడ సాయిబాబా, అందరూ జోహార్లు.
కరిగిపోతు చీకటికి అని కరిగిపోతు చీకటికి వెలుగునిచ్చే దీపముల ఆదరిత సహచరిగా ప్రజల మధ్యన విద్యార్థులు గురువులు పీడిత జనవానులు కన్నీటి దోహలు జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ కామ్రేడ్ భవానికి, జోహార్ సూర్యవతమ్మకు, జోహార్ సాయిబాబాకు. సూర్యవతమ్మ లేకుండా భవానీ సాయిబాబా లేరు. అట్లాగే భవానీ లేకుండా సూర్యవతమ్మ ఒక కమ్యూనిస్ట్ కార్యకర్తగా మారేది కాదు. విప్లవోద్యమంలో అనేక మంది ప్రజలు విప్లవ భావజాలంతో ఉంటారు. విప్లవోద్యమం అజేయమైనది. అందుకే వేలాది మరణాల మధ్య కూడా పోరాటం అజేయంగా కొనసాగుతుంది. వేలాది సైన్యాన్ని దింపి కూడా ఆ భావజాలాన్ని రూపుమాపలేక ఈరోజు ప్రభుత్వాలు ఎంతో క్షోభను అనుభవిస్తున్నాయి. ఎందుకంటే ప్రజాధికారం ముందు సాయుధ సైన్యం ఏమీ చేయలేదు. అది ప్రభుత్వ కిరాయి సైన్యం అయితే అవినీతి పాలకుల చేతుల్లో ఉంటే ఏమీ చేయలేదు. ఎందుకంటే ప్రజా సైన్యం అజేయంగా కొనసాగుతున్న చోట ప్రజలు ఒక కాంక్షతో సమసమాజం కోసం పోరాడుతున్న చోట విప్లవాలు ఉంటాయి. ఆ విప్లవంలో ప్రజలు ఉంటారు. ఆ విప్లవంలో కుటుంబాలు ఉంటాయి. అవి అమరవీరుల కుటుంబాలు కావచ్చు, సానుభూతి పరుల కుటుంబాలు కావచ్చు, ప్రజా కుటుంబాలు కావచ్చు. ఏవైనా అంతిమ యుద్ధం ప్రజలదే, ఆ గెలుపు ప్రజలదే అను నిమిషానికి నిరూపిస్తున్న వాళ్ళు భవానీ, సూర్యవతమ్మ, మన సాయిబాబా లాంటి వాళ్ళు. ఇది విప్లవోద్యమంలో త్యాగాల పరంపర. ఈ పరంపరను, ఈ త్యాగాలను రక్తతత్వంతో కొనసాగిస్తున్న వాళ్ళు విప్లవకారులు. అజ్ఞాతంలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాలని తెరమరుగుగానే ఉంచుకుంటూ వాళ్ళ రాజకీయాలని ఈరోజు ప్రజా జీవితాల పైన ఉంచుతున్నారు. అట్లాగే సాయిబాబాను 10 ఏళ్ళు అజ్ఞాతంలో ఉంచినా కూడా ఆయన తన వ్యక్తిత్వం ఏంటి, తనేంటి, తను ఎలా నిరూపించుకుంటున్నాడనేది ఈరోజు సజీవ సాక్ష్యము. అది సువర్ణాక్షరాలతో విప్లవోద్యమంలో ఉంటుంది. దాన్ని చెరపడం ఏ ప్రభుత్వాలకు, అవినీతి పరులకు సాధ్యం కాదు. అందుకే అమరత్వాలు అజరామరం. వాటిని వినమ్రంగా మనము గుర్తుంచుకోవాలి. ఆ త్యాగాలను కొనియాడాలి. ఎందుకంటే ఈ త్యాగాల ఫలితమే రేపు సమసమాజ లక్ష్యం నెరవేర్చడానికి మనకు ఆయుధం కనుక జోహార్ అమరవీరులకు. మిత్రులారా, ఇప్పుడు వేణుగోపాల్ వీక్షణ సంపాదకులు మాట్లాడతారు. అట్లాగే పార్టీల ప్రతినిధులు కూడా మాట్లాడతారు. భోజనాలకు ముందే కాబట్టి ఎవరు లేచిపోవాల్సింది, ఎవరు వెళ్లకుండా ఉండాలని మనం చేసుకుంటున్నాము.
వీక్షణ సంపాదకుడనో అమరుల బంధుమిత్రుల సంఘమనో రకరకాల పేర్లతో మనం ఉండొచ్చు, కానీ మనమంతా వర్గ సంబంధాలతో మమేకమైన వాళ్ళము, సాయిబాబా మిత్రులము, మనమంతా ఆయన ఆత్మీయులము. ఆయన మన భావాల్లో, మన ఆలోచనలో, మన అడుగుల్లో ఆయన భాగమై ఉన్నాడు. వేణుగోపాల్ రావాల్సిందిగా కోరుతుంది. మిత్రులారా, 1:30కు లంచ్ బ్రేక్ చేద్దాం. ఈ లోపల ఉద్యమాల వెంబడి జీవితాంతం నడిచిన వ్యక్తులు చెరుకు సుధాకర్ ఉన్నారు, బిఎస్ రాజ్ గారు ఉన్నారు, భారత కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి కమ్మినేని వీరభద్రం గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ 1:30 లోపల కాకపోవచ్చు, మధ్యాహ్నం తర్వాతనైనా వాళ్ళు మాట్లాడవలసింది. అట్లాగే మనం విన్నాం అంతర్జాతీయ సందేశాలు మంజీర మన ముందు పెడితే విన్నాం. జాతీయ స్థాయిలో కూడా వివిధ పార్టీలు ప్రముఖులు సందేశాలు పంపారు. ఆ సందేశాలు సాయి తమ్ముడు బుజ్జి రామ్దేవ్ చదివి వినిపిస్తాడు. ఇప్పుడు ఉదయం మిత్రులారా, సాయిబాబా బహుశా ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరికి స్నేహితుడు. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక ఉద్యమంలో కలిసి నడిపించినవాడు. ఒక రకంగా ఆలోచిస్తే సాయిబాబా తట్టని తెలుగు ప్రజా జీవిత హృదయం ఏదైనా ఉన్నదా అనిపిస్తుంది. మొదటి 20 ఏళ్ళు తన సొంత జీవితం పక్కన పెడితే, తర్వాత 1990లో ఇక్కడ ప్రజా జీవితంలో ప్రారంభించినప్పటి నుంచి 38 ఏళ్ల పాటు, అందులో 10 సంవత్సరాల జైలు జీవితం తీస్తే 28 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ సాయిబాబా నడిపిన సాయిబాబా మార్గదర్శకత్వం వహించిన ఉద్యమాలు అనేకం. ఇంతకుముందు హరగోపాల్ గారు చెప్పినట్టు ఆయనకు నడత రాదు, కానీ వేలాది మందిని, లక్షలాది మందిని ఆయన నడిపించాడు. లక్షలాది మందికి ఆయన నడిపించాడు. అటువంటి ఒక వ్యక్తి గురించి, మనలో ప్రతి ఒక్కరి హృదయాన్ని తట్టిన వ్యక్తి గురించి తప్పకుండా ప్రతి ఒక్కరము మాట్లాడదలుచుకుంటాం. ఇక్కడ నా కళ్ళ ముందరే కనీసం 100-200 మంది సాయిబాబా గురించి తమ అనుభవాలు, జ్ఞాపకాలు, స్నేహం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నాకు తెలుసు. ఇక్కడ మేము ఈ సభ ఎట్లా నిర్వహించాలి అని అనుకున్నప్పుడు ఇట్లాగే కొన్ని 100 మంది, డజన్ల మంది మాట్లాడదలుచుకుంటారు. ఇంతమందితో ఒక సభ నిర్వహించడం సాధ్యమేనా? ఎందరో మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఒక సభకు కొంత సమయం ఉంటుంది కదా, ఈ సమయాన్ని ఎట్లా నిర్వహించాలి? ఒక్కొక్కరికి 2 నిమిషాలు, 3 నిమిషాలు మాట్లాడాలన్నా కూడా 400-500 నిమిషాల సభ, అంటే 7-8 గంటల సభ జరగవలసి ఉంటుంది. ఏం చేద్దాము అని చాలా మల్లగుల్లాలు పడ్డారు. అది మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు మాట్లాడవలసి ఉంటుంది. ఆయనకు సహచరులుగా, విద్యార్థులుగా ఉన్నవాడు మాట్లాడాల్సి ఉంటుంది. ఆయన నిర్వహించిన ఉద్యమాలలో పాల్గొన్నవాడు మాట్లాడాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా 2014 మే 9 ఆయన అరెస్ట్ అయితే వెంటనే జూన్లో డిఫెన్స్ కమిటీ ఫర్ ద రిలీజ్ ఆఫ్ సాయిబాబా అని ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీకి చైర్పర్సన్గా హరగోపాల్ గారు ఉన్నారు. ప్రారంభమైన రోజు 17 మంది సభ్యులతో ప్రారంభమైంది. అరుంధతి రాయ్ గారు, అనేక మంది ప్రొఫెసర్లు, మెయిన్ స్ట్రీమ్ సంపాదకులు సుమిత్ చక్రవర్తి గారు. సరే, ఇవాళ భీమాపురం కేసులో నిందితులుగా ఉన్న ఆనంద్ తేలుతుండే మరికొందరు ఆ సంఘంలో ఉన్నారు. ఆ కమిటీ 10 సంవత్సరాల పాటు అనేక కార్యక్రమాలు చేసింది కనుక ఆ కమిటీ తరఫున చైర్పర్సన్గా హరగోపాల్ గారు తప్పకుండా మాట్లాడాలి అనుకున్నాం. అది మాత్రమే కాదు, సాయిబాబా గురించి కనీసం కొంత పరిచయం చేయాలి. ఎవరు చేస్తే, ఎంత చేస్తే బాగుంటుంది అని కూడా మాలో చర్చ వచ్చింది.
విస్తారమైన జీవితమైనది. ఒక 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో చెప్పగలిగిన జీవితం కాదు. ఆయన పాల్గొన్న నిర్వహించిన సంస్థలే 15 సంస్థలు ఉన్నాయి. అందులో 10 సంస్థలు ఐక్య సంఘటనలు. ఒక 10, 20, 30, 40 సంస్థల ఐక్య సంఘటనల దగ్గర నుంచి 200 సంస్థల ఐక్య సంఘటన వరకు కేవలం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా జాతుల పోరాటాల ప్రజా సంఘాలు, దేశవ్యాప్తంగా ప్రజా పోరాటాల ప్రజా సంఘాలు, వీటన్నిటి ఉమ్మడి వేదికలు ఆయన నిర్వహించాడు. కనుక వాటిలో ఏ ఒక్క అంశం గురించి చెప్పినా కొన్ని గంటలు పడుతుంది. మరి ఎవరు ఎంత మాట్లాడగలరు అనుకున్నప్పుడు ఆ కష్టతరమైన బాధ్యతనే 20 నిమిషాల్లో సాయిబాబా గురించి పరిచయం చేయాలి అని నాకు అప్పగించారు మా నిర్వాహకులు. 20 నిమిషాల్లో సాయిబాబా గురించి చెప్పడం అంటే సముద్రాన్ని చెంచాతో తోడిపోయడం అని శ్రీ అన్నమాట గుర్తొస్తుంది. ఒక మహాసముద్రం వంటి సాయిబాబా జీవితం, ఒక మహాసముద్రం వంటి సాయిబాబా పోరాట జీవితం. దీన్ని 20 నిమిషాల్లో ఎట్లా చెప్పగలను? కరపత్రం ఒకటి రాసాము మా ఈ సంఘం తరఫున. ఆ కరపత్రంలో జీవిత వివరాలన్నీ ఇచ్చాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ కరపత్రంలో ఉన్న విషయాలను, జీవిత విషయాలను నేను పునరుక్తం చేయకపోవడం లేదు. కానీ కరపత్రంలో కూడా 3 పేజీల కరపత్రం, 1 పేజీ కార్యక్రమం వేశాం. ఆ 3 పేజీల కరపత్రంలో రాని విషయాలు మరికొన్ని 100 పేజీలు ఉంటాయి. స్థూలంగా మాత్రమే అది పరిచయం చేసింది. అందువల్ల నేను ఇక్కడ సాయిబాబా జీవితం గురించి ఎట్లాగో కరపత్రంలో ఉంది, పోరాటాల గురించి కరపత్రంలో ఉంది, సాయిబాబా గురించి ఇవాళ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆయనను ఎట్లా చూడాలి అని ఒక 5-6 విషయాలు మాత్రం 20 నిమిషాల లోపే పంచుకోగలిచాను. ఎందువలనంటే చాలామంది విషయంలో చనిపోగానే ఆయన జీవితమే ఒక పోరాటం అనే మాట అంటూ ఉంటారు, ఆయన జీవితమే ఒక సందేశం అనే మాట అంటూ ఉంటారు. చాలామంది విషయంలో అది అరిగిపోయిన మాటలు, కానీ సాయిబాబా విషయంలో అక్షరాల నిజమైన మాటలు. ఆయన జీవితమే పోరాటం. ఆ జీవిత పోరాటంలో 2 అంశాలు, 2 భాగాలు కూడా ఉన్నాయి. 5వ ఏట పోలియో వచ్చిన దగ్గర నుంచి 20వ ఏట అమలాపురం వదిలేసే వరకు ఆయన జీవిత పోరాటం తన పోలియోకు వ్యతిరేకంగా, ప్రకృతి తన మీద విధించిన శిక్షకు వ్యతిరేకంగా, తన కుటుంబం ఆర్థిక స్థితికి వ్యతిరేకంగా పోరాటం. 20వ ఏట హైదరాబాద్ చేరి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థిగా చేరి, ఆయన చేరిన కొన్నాళ్ళకే 1-2 సంవత్సరాలకే మండల్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు వెనుకబడిన వర్గ బహుజన కులాల రిజర్వేషన్ల కోసం ఆందోళనతో ఆయన విప్లవ జీవితం, ప్రజా జీవితం ప్రారంభమైంది. విప్లవ విద్యార్థి ఉద్యమ సందర్భంలోనే ఆయన ఈ రాజకీయాల్లోకి, ప్రజా జీవితంలోకి వచ్చాడు. అక్కడి నుంచి ప్రారంభించి ఆయన ఏ రంగాలలో ప్రవేశించాడో చూస్తే, బహుజన మండల్ రిజర్వేషన్ ఉద్యమం అయిపోయిన కొద్ది రోజులకే ఆయన సిఫిల్లో, ఎంఫిల్లో చేరాడు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ ఎంఫిల్లో చేరిన విద్యార్థి తన ఎంఫిల్ చదువుకోవడం మాత్రమే కాకుండా ఆ యూనివర్సిటీలో, ఆ ఇన్స్టిట్యూట్లో మెస్ వర్కర్లు డైలీ వేజెస్ మీద ఉన్నారు, వాళ్ళకు రెగ్యులర్ ఉద్యోగాలు లేవు అని గుర్తించి వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం కోసం ఉద్యమం చేశాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించాడు చూడండి. ఆ తర్వాత ఏడాదికే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జైళ్లలో ఖైదీల హక్కుల కోసం, జైళ్లలో సౌకర్యాల కోసం, పౌర హక్కులు జైళ్లలో ఖైదీలకు నిరాకరిస్తున్నారు అనే డిమాండ్ మీద పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు, మోడెం బాలకృష్ణ ఒక ఉద్యమం ప్రారంభించారు. జైలు ఖైదీల నిరాహార దీక్ష, జైలు ఖైదీల పోరాటం. ఆ పోరాటానికి సంఘీభావంగా బయట సెక్రటేరియట్ ఎదురుగా ఒక దీక్షా శిబిరం వేసి 1.5 నెలల పాటు దీక్షా శిబిరం సాగింది. సాయిబాబాతో పాటు పవన్, ఇప్పుడు పవన్ లేడు, వాళ్ళ రాలేదు, కానీ వాళ్ళిద్దరూ ఆ ఉద్యమాన్ని అద్భుతంగా నడిపారు. అక్కడితో మాత్రమే ఆగలేదు. అక్కడి నుంచి కరపత్రంలో వివరాలు ఉన్నాయి, నేను మళ్ళీ వాటిలో పునరుక్తం చేయను. కానీ ఈ మొత్తం క్రమంలో
90 నుంచి 2014లో అరెస్ట్ అయ్యే వరకు ఆయన జీవితం అంతా కూడా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం, వ్యవస్థలోని అనేక అంగాలలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం. ఈ పోరాటం చేసేటప్పుడు మొట్టమొదలు గుర్తించవలసింది వైద్య శాస్త్ర పరిభాషలో ఆయనను 90% డిజేబుల్డ్ అంటారు. 90% వికలాంగుడైన వ్యక్తి. 90% అంటే ఇంక 10% శరీరం మాత్రమే ఉంది, 10% శక్తి మాత్రమే ఉంది. మనతోటి వాళ్ళం సకల అవయవాలు సక్రమంగా పనిచేసే వాళ్ళం ఎంత పని చేస్తున్నామో 90% డిసేబుల్డ్ అంతకన్నా ఎక్కువ పనిచేశారు, అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పనిచేశారు. ఆయన జీవితం నుంచి ఆయన జీవితమే సందేశం అన్నప్పుడు, ఆయన జీవిత పోరాటం గురించి అర్థం చేసుకోవాలన్నప్పుడు మొట్టమొదలు గుర్తించవలసింది ఆయన తన శక్తి మించి తన శక్తినంతా వెచ్చించి, ఇంగ్లీష్లో అగెనెస్ట్ ఆల్ ఆర్డ్స్ అని నుడికారం ఉన్నది, అగెనెస్ట్ ఆల్ ఆర్డ్స్ పోరాడాడు. ప్రజలకు నాయకత్వం వహించాడు, ప్రజా సమస్యలను చేపట్టాడు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం. అది ఇక్కడ మాత్రమే కాదు, కొద్ది కాలంలో ఆయన ఢిల్లీ పోయే అవకాశం వచ్చింది. ఢిల్లీకి మొదట 3-4 సంవత్సరాలు ఢిల్లీలో ఉద్యోగం వెతుకులాటలో ఉన్నాడు. ఆ తర్వాత 2003లో ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. ఢిల్లీలో ఉండడం వల్ల ఢిల్లీలో జంతర్ మంతర్లో ప్రదర్శనల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజా సమస్యల మీద ప్రజా సమూహాలు అక్కడికి వస్తాయి. ప్రతి ప్రజా సమూహాన్ని సాయిబాబా కలిశారు. ప్రతి ప్రజా సమూహానికి, ఒక సమూహానికి మరొక సమూహానికి మధ్య వారధి ఏర్పరిచాడు. అట్లాగే ఆయన దేశంలోని జాతుల పోరాటాల ప్రజా ఉద్యమాల ఐక్య వేదిక ఏర్పరిచాడు. ఒక 90% డిజేబుల్డ్ ఇన్ని పనులు చేయగలరా అని ఆశ్చర్యపోయే పని చేశారు. ఇది మొదటి అంశం, చాలా వివరంగా చెప్పొచ్చు, దాంట్లో పోను. రెండో అంశం ఇంగ్లీష్లోనే మరొక నుడికారం ఉన్నది, రైజింగ్ టు ద అకేషన్ అని. సందర్భం వచ్చినప్పుడు, కాలం నిన్ను పిలిచినప్పుడు, చరిత్ర నిన్ను పిలిచినప్పుడు, సమాజం నిన్ను పిలిచినప్పుడు, నాకు శక్తి లేదు, నేను చేయలేను, నాకు అది రాదు అని అనడానికి వీలు లేదు, లేచి నిలబడవలసిందే. ప్రజలకు, చరిత్రకు, సమాజానికి, కాలానికి నాయకత్వం వహించవలసిందే. ఇది ఎప్పుడో లెనిన్ ప్రారంభించిన ఒక సంప్రదాయం. సాయిబాబా గురించి కొంచెం పక్కకు పోయి చెప్పాలంటే చాలా మంది చాలా రోజులుగా, ఈ గత వారం రోజులుగా హక్కుల కార్యకర్త, మానవ హక్కుల కార్యకర్త అని చాలా మాట్లాడుతున్నారు. ఆయన మార్క్సిస్ట్, ఆయన విప్లవకారుడు, ఆయన ఖచ్చితమైన నిర్దిష్టమైన రాజకీయ విశ్వాసాలతో గత 38 సంవత్సరాలుగా ఉన్నాడు. ఆ రాజకీయ విశ్వాసాల వల్లనే ఆయన అగెనెస్ట్ ఆల్ ఆర్డ్స్ పనిచేశాడు. అగెనెస్ట్, అట్లాగే రైజింగ్ టు ద అకేషన్ అని ప్రతి అకేషన్ కు రైజ్ అయ్యారు. ఇది మాత్రమే కాదు, ఆయన నుంచి గ్రహించవలసింది మరొక అంశం కూడా ఉంది. మరీ ముఖ్యంగా మీనా ప్రస్తావించింది అస్తిత్వవాద ఉద్యమాల గురించి, అస్తిత్వవాద పరిమితుల గురించి. తెలుగు సీమలో, బహుశా దేశవ్యాప్తంగాను అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చిన తర్వాత ఫలాని చోట పుడితే నువ్వు ఫలాని పని చేయకూడదు అని ఒక రకంగా మనువు చెప్పాడు. అదే మాట, ఫలాని చోట పుట్టినవాడు ఫలాని పని మాత్రమే చేయాలి, నువ్వు ఇంకొక చైతన్యం కల్పించుకోకూడదు, నువ్వు ఇంకొక ఆచరణలోకి రాకూడదు. సాయిబాబా దాన్ని ధిక్కరించాడు, తోసిరాదన్నాడు, ఉల్లంఘించాడు. అస్తిత్వవాద పరిమితులను దాటి అమలాపురంలో పుట్టి తెలంగాణ కోసం పోరాడాడు. ఆ ప్రాంతంలో అగ్రవర్ణాలుగా పిలువబడే వర్ణంలో పుట్టి దళితుల కోసం పనిచేశాడు, ఆదివాసుల కోసం పనిచేశాడు, ముస్లింల కోసం పనిచేశాడు, ఈ దేశంలోని సకల పీడిత వర్గాల కోసం పనిచేశాడు. అది కేవలం ఆయన రాజకీయ విశ్వాసాల అస్తిత్వవాద పరిమితులను దాటడం ఆయన రాజకీయ విశ్వాసాల నేపథ్యం నుంచి ఒక మార్క్సిస్టుగా. అసలు నిజానికి ఆయన మార్క్సిస్టు మేధావి కరపత్రంలో ఒక మాట రాశాం, కానీ అది ఈ వారం 10 రోజులుగా పెద్దగా రావడం లేదు. ఆయన థీసిస్ ఇండియన్ ఇంగ్లీష్ రైటింగ్ అండ్ నేషన్ మేకింగ్ ఆఫ్ ద నేషన్ అని. భారతీయ ఆంగ్ల రచనలలో భారత సమాజం ఎట్లా అభివృద్ధి చెందుతూ వచ్చింది, ఎట్లా ప్రతిఫలించింది అని ఆయన థీసిస్. ఇంగ్లీష్ థీసిస్, అది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ థీసిస్. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ థీసిస్లో ఒక అధ్యాయం ఆయన భారతదేశంలో ఉత్పత్తి విధానం ఏమిటి అని చర్చ చేశారు.
ఈ ఉత్పత్తి విధానం భారతీయ ఆంగ్ల రచనలో ప్రతిఫలించిందా లేదా అని చర్చ చేశాడు. ఈ ఉత్పత్తి విధానం అర్ధ వలస అర్ధ భూస్వామ్య ఉత్పత్తి విధానం అని స్థాపించాడు. 2015లో ఆయన బెయిల్లో ఉన్న కాలంలో ఇక్కడే ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోనే కింద హాల్లో కామ్రేడ్ ప్రొఫెసర్ ఆర్ఎస్ రావు స్మారక సదస్సు జరిపాం. ఆ సదస్సులో సాయిబాబా తన థీసిస్లో నుంచి ఆ చాప్టర్ను ఒక పేపర్గా ప్రజెంట్ చేశాడు. ఆ సెమినార్కు రాలేకపోయాడు, కానీ ఆ పేపర్ వీక్షణంలో అచ్చు వేశాం. ఒకసారి చదివి చూడండి. ఇంగ్లీష్ సాహిత్యానికి సంబంధించిన థీసిస్లో భారతీయ ఉత్పత్తి విధానం ఏమిటి అనే ఒక రాజకీయ ఆర్థిక చర్చ. అటువంటి గొప్ప మేధావి ఆయన నుంచి గ్రహించవలసింది ఎట్లా భిన్నమైన పార్శ్వాలను కలిపే ఆయన భిన్నమైన సమూహాలను కలిపాడు, భిన్నమైన సమస్యలను కలిపాడు, భిన్నమైన పరిష్కారాలను కలిపాడు. తాను అనుకున్న ఏకైక పరిష్కారం వైపు వాటిని మళ్లించడానికి ప్రయత్నం చేశాడు. అది మాత్రమే కాదు, ఆయన భిన్నమైన ఆలోచనలను, భిన్నమైన దృక్పథాలను, భావజాలను కూడా ఒక సమన్వయం చేయడానికి, ఒక దగ్గరికి తేవడానికి, చర్చ జరపడానికి, సంభాషణ జరపడానికి ప్రయత్నించాడు. ఆయన నుంచి నేర్చుకోవలసిన విషయం, ఆయన నుంచి నేర్చుకోవాల్సిన, ఆయన జీవితమే సందేశం ఉన్నప్పుడు ఆయన నుంచి నేర్చుకోవాల్సిన మరొక అంశం, ఆయన నేర్పినది కాదు, ఆయన పట్ల కక్షతో రాజ్యం నేర్పేది. రాజ్యం, చాలా మంది రాజ్య స్వభావం ఏమిటి, చాలా మంది చర్చోపచర్చలు చేస్తూ ఉంటారు, అకాడమిక్స్ పుస్తకాలు రాస్తూ ఉంటారు. రాజ్య స్వభావం సంక్షేమం, రాజ్య స్వభావం అభివృద్ధి, రాజ్య స్వభావం సేవ, సంఘ సేవ, ప్రజాసేవ. రాజ్య స్వభావం హింస అని మార్చి చెప్పారు. రాజ్య స్వభావం హింస అని సాయిబాబా తన జీవితంతో రుజువు చేశారు. ఆయన జీవితంలో 10 సంవత్సరాలు వ్యర్థమైపోయాయి, ధ్వంసమైపోయాయి. ఇవాళ మరణమే అందువల్ల వచ్చింది. కానీ ఆయన జీవితం, నేను ఇంగ్లీష్ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో రాశాను, టెక్స్ట్ బుక్ కేస్ ఆఫ్ స్టేట్ క్రూయల్టీ. రాజ్యం ఎంత క్రూరత్వంగా ఉండగలదో పాఠ్య పుస్తకం చెప్పేలాంటి, పాఠ్యపుస్తకం లాంటి పాఠం సాయిబాబా జీవితం. ఆయన కేసు గురించి చాలా మంది ఇప్పటికే రాస్తున్నారు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని చట్టబద్ధమైన నిబంధనలను కూడా పాటించకుండా జరిగిన అబద్ధాలు. ఇవన్నీ జరిగి 950 పేజీల జడ్జిమెంట్ రాశారు. ఆ జడ్జిమెంట్లో ఆయన ఆ సెషన్స్ జడ్జికి ఆ తర్వాత వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత పదవి వచ్చింది. ఆయన ఒక జిల్లా జడ్జిగా మారుమూల దక్షిణంలో ఉండేవాడు. ఇవాళ బొంబాయిలో 700 మంది ప్రాసిక్యూటర్ల మీద అధిపతిగా ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్ అయ్యాడు. ఆ జడ్జిమెంట్లో ఆయన నిజానికి ఒక్క సాక్ష్యాధారం లేదు. ఆ కేసు వాదించిన సురేంద్ర గాడ్లింగ్ మామూలుగా తీర్పుల్లో ఎప్పుడైనా అవతలి డిఫెన్స్ వాదనలు కూడా రాయాలి, డిఫెన్స్ వాదనల్ని రాశారు. అవి వాదనలు చదివితే ఈ వాదనల తర్వాత ఈ కేసు ఉండనే ఉండదు, ఈ కేసును కొట్టేయాలి అని స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ ఆ జడ్జి ఈ వీళ్ళ నేరం ఎంత పెద్దదంటే, సాయిబాబా నేరం సాయిబాబా ఒక్కడు మాత్రమే కాదు, సాయిబాబా ఉన్నాడు, ఉత్తరాఖండ్కు చెందిన సీనియర్ జర్నలిస్టు, స్టేట్స్మెన్, ఉత్తరాఖండ్ రిపోర్టర్ ప్రశాంత్ రాహి ఉన్నాడు, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి హేమ్ మిశ్రా ఉన్నాడు, విజయ్ తిర్కీ అనే ఒక ఆదివాసి ఉన్నాడు, మహేష్ తిర్కీ అనే ఒక ఆదివాసి ఉన్నాడు, పాండు నరోగే అని మరొక ఆదివాసి ఉన్నాడు. ఇంతమందిని కలిపి ఒక అబద్ధపు కేసు పెడితే, ఈ కేసు అంతా అబద్ధమని డిఫెన్స్ వాదనలన్నీ రుజువు చేస్తే 950 పేజీల జడ్జిమెంట్ రాసి దాంట్లో వీళ్ళ మీద ఇంకా పెద్ద శిక్ష విధించాలని ఉన్నది నాకు. కానీ ఈ చట్టంలో అత్యున్నత శిక్ష యావజ్జీవ శిక్ష అన్నారు కాబట్టి యావజ్జీవం వేస్తున్నాను. ఇంత దుర్మార్గం. ఈ మాట మీద ఇవాళ హైకోర్టు ఈ తీర్పు తప్పుడు తీర్పు, ఈ తీర్పు చెల్లదు, ఈ తీర్పు బ్యాడ్ ఇన్ లా అంటారు. అంటే ఒక వ్యక్తి పట్ల కక్షపూని రాజ్యం ఎంత హింసాపూరితంగా ప్రవర్తిస్తుంది, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తుంది అనడానికి సాయిబాబానే ఒక పెద్ద పాఠం లాంటి ఉదాహరణ. ఆయన నిజానికి అక్కడితో కూడా ఆగలేదు. ఆ తర్వాత భీమా కోరేగాం కేసు వచ్చినప్పుడు, భీమా కోరేగాం కేసులో ఇవాళ 5 నిందితులు, ఆనంద్ తెల్తుండే, రోనా విల్సన్, హనీ బాబు, సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ రావ్లే, వీళ్ళందరి విషయంలో పక్కన ఏం రాస్తారంటే వీళ్ళు సాయిబాబా డిఫెన్స్ కమిటీ సభ్యులు.
సురేంద్ర గాడ్లింగ్ సాయిబాబాకు వాదించిన లాయర్. అందువల్ల వాళ్ళందరినీ భీమా కోరేగాం కేసులో పెట్టారు. భీమా కోరేగాం కేసులో ఉన్న ఛార్జ్ షీట్ లో వాళ్ళ మీద నేరారోపణ ఏమంటే వాళ్ళు సాయిబాబాకు సమర్పించారు. ఒక తప్పుడు కేసును, తప్పుడు జడ్జిమెంట్ను వ్యతిరేకిస్తే అది ఒక నేరమైపోయిన భయంకరమైన దేశంలో మనం ఉన్నాం. అది ఇవాళ సాయిబాబా గురించి నేర్చుకోవలసిన అనేక పాఠాలలో ఒకటి రాజ్య స్వభావాన్ని అర్థం చేసుకోవడం. ఆ కేసును 10 సంవత్సరాలు నడిచిన కేసు, 80 సంవత్సరాలు నడిచిన కేసు, ప్రతి ఒక్కరూ ఆ కేసును వివరాలన్నీ చదవాలి. వాళ్ళ పత్రికల్లో అరకొరగా వస్తున్నాయి, కానీ ఒకసారి చదివితే ఈ భారత రాజ్యం ఎంత దుర్మార్గంగా ఉన్నది అర్థమవుతుంది. ఇందులో భాగంగానే పాండు నరోటేకు మరణ శిక్ష విధించారు. ఆయన విధించింది యావజ్జీవ శిక్షే. ఆ యావజ్జీవ శిక్ష కూడా చెల్లదని 2022లో మొదటిసారి తీర్పు వచ్చింది. కానీ 2021లో ఆయన జైల్లో చికిత్స అందక చనిపోయారు. అతి చిన్న వ్యాధితో. అంటే విచారణ జరిగి ఒక శిక్ష విధించి ఆ శిక్ష యావజ్జీవ శిక్ష అయి అది కూడా కొట్టుడు పోయి నిర్దోషులుగా రుజువు అవుతారని ఇంకా ఏడాదికి నిర్దోషులుగా రుజువు కానుండగా మరణ శిక్ష. నిర్దోషిగా రుజువైనాక 7 నెలలకు సాయిబాబాకు మరణ శిక్ష. ఇప్పుడు అమిత్ షా ఏమంటున్నాడంటే ఈ దేశంలోని ప్రజలందరికీ మరణ శిక్ష విధిస్తాను. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తాము. మావోయిస్టులు అంటే ఎవరు? ఇవాళ నరేంద్ర మోడీ ఎన్నికల ఉపన్యాసాలలో, అమిత్ షా ఎన్నికల ఉపన్యాసాలలో కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే అర్బన్ నక్సల్స్ అయింది. కశ్మీర్లో ఎన్నికల ఉపన్యాసంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అనే అర్బన్ నక్సల్ అంటున్నాడు. అంటే మీ లెక్క ప్రకారం బహుశా దేశ ప్రజలందరినీ నిర్మూలించవచ్చు. దేశ ప్రజలందరూ అర్బన్ నక్సల్స్ లేకపోతే మావోయిస్టులు అయిపోయారు. ఇంత దుర్మార్గమైన ఒక రాజ్య హింస, రాజ్య కక్ష, రాజ్యపు అసలు స్వభావం సాయిబాబా తన జీవితం ద్వారా చూపెట్టాడు. అక్కడితో కూడా అయిపోలేదు. సాయిబాబా మరణానంతర జీవితం గురించి కూడా మనం ఒక్క నిమిషం మాట్లాడుకోవాలి. సాయిబాబా అక్టోబర్ 12న చనిపోయాడు అని మనం అనుకుంటున్నాం. కానీ అక్టోబర్ 14న సాయిబాబా 5-6 వేల మందితో ఒక ప్రదర్శన జరిపాడు. కొన్ని వందల మందితో 2 ఊరేగింపులు జరిపాడు. 11 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఊరేగింపుల అనుమతి లేదు. కేసీఆర్ పాలనలో కానీ తర్వాత వచ్చిన 7వ హామీ పాలనలో కానీ ఊరేగింపులు లేవు. కానీ సాయిబాబా తన మృతదేహంతో 2 ఊరేగింపులు నడిపాడు. సాయిబాబా తన మృతదేహంతో 5-6 వేల మందితో, వాళ్ళు కూడా ఎవరు? భారత కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర నుంచి, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుల దగ్గర నుంచి అనేక ప్రజా సంఘాలు, అనేక మంది, అనేక వయసుల వాళ్ళు, అనేక భావజాలాల వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు. అంత మాత్రమే కూడా నేను పేరు చెప్పను, కానీ ఒక పత్రిక, పక్కా వ్యవస్థ పత్రిక, 50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా విప్లవోద్యమం మీద విషం చిమ్ముతున్న పత్రిక, ఎన్నడూ విప్లవోద్యమం గురించి సంపాదకీయం రాయని, ఒకవేళ రాసిన వ్యతిరేకంగా రాసే పత్రిక, సాయిబాబా మరణించగానే ఊపా ఎంత అక్రమమైనది అని సంపాదకీయం రాశారు. ఒక్క పత్రిక మాత్రమే కాదు, కనీసం 6 తెలుగు పత్రికలు, కనీసం 3 ఇంగ్లీష్ పత్రికలు సంపాదకీయాలు రాశాయి. అంతర్జాతీయంగా ఎటువంటి స్పందన వచ్చిందో మంజీర చదివినిపించింది, జాతీయంగా ఎటువంటి స్పందన వచ్చిందో ఇప్పుడు రామ్దేవ్ చదివినిపిస్తాడు. అంటే మరణానంతరం కూడా సాయిబాబా తన జీవిత పరివ్యాప్తంగా ఏ పని చేశాడో ఆ పని మరణానంతరం కూడా చేస్తూ ఉన్నాడు. చేయడం ఆ పని. సాయిబాబా శక్తి అక్కడ ఉంది. సాయిబాబా శక్తి కేవలం వ్యక్తిగా మాత్రమే కాదు, సాయిబాబా నమ్మిన రాజకీయ విశ్వాసాల్లో ఉన్నది, సాయిబాబా నిబద్ధతలో ఉన్నది, సాయిబాబా అకుంఠిత కృషిలో ఉన్నది. అందువల్ల దాన్ని చివరి అంశం, అందువల్ల సాయిబాబా స్ఫూర్తిని కొనసాగించడం అంటే, సాయిబాబాను స్మరించుకోవడం అంటే, సాయిబాబా దేనికి వ్యతిరేకంగా పోరాడాడో దానికి వ్యతిరేకంగా పోరాడడం, గొంతెత్తడం. దేనికోసం నిలబడ్డాడో దానికోసం నిలబడడం. ఆయన 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభమైనప్పుడు ప్రజలపై భారత రాజ్యం చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా పోరాటం అని దేశాలలో తిరిగి అమెరికా వెళ్ళాడు, యూరోప్ వెళ్ళాడు, హాంకాంగ్ వెళ్ళాడు, ఫిలిప్పైన్స్ వెళ్ళాడు, దేశాలలో ప్రచారం చేశాడు.
దేశమంతా ప్రచారం చేశాడు. కాళ్ళు లేని మనిషి, వీల్ చైర్లో తప్ప నడవలేని మనిషి. అటువంటి మనిషి ఒక అంతర్జాతీయ సంఘీభావాన్ని కూడగట్టాడు. ఎంత అంతర్జాతీయ సంఘీభావాన్ని కూడగట్టాడంటే ఆనాటి హోంమంత్రి పి చిదంబరం స్వయంగా సాయిబాబా పేరు ప్రస్తావించి, మేము ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేది లేనే లేదు, చేయనే లేదు, గ్రీన్ హంట్ అనేది మా మాటల్లో లేనే లేదు, దాని అబద్ధ ప్రచారం చేస్తున్నాడు అని మాట్లాడాడు. ఆ కక్ష కొనసాగింపుగానే అరెస్టు, అప్పుడు కేసు జరిగింది. ఆయన జైల్లోకి పోయిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఆపరేషన్ సమాధానం ప్రహార్ వచ్చింది, ఆపరేషన్ అనకొండ వచ్చింది, ఇప్పుడు ఆపరేషన్ కగార్ అంటున్నారు. అంతిమ ఆపరేషన్ గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా, అంతకుముందు సల్వాజుడుకు వ్యతిరేకంగా సాయిబాబా ఎట్లా పోరాడాడో తప్పకుండా సాయిబాబా ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పోరాడి ఉండేవాడు. మార్చిలో విడుదలైన తర్వాత హైదరాబాద్కు వచ్చి 3 సభల్లో మాట్లాడాడు, అనేక మందితో వ్యక్తిగతంగా మాట్లాడాడు, ఢిల్లీలో ఒక పత్రికా సమావేశంలో మాట్లాడాడు, ఒక జూమ్ సమావేశంలో మాట్లాడాడు. మీరు ఒకసారి అవన్నీ చూడండి, అన్నిట్లోనూ ఆయన ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆదివాసుల మీద ప్రభుత్వం జరుపుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, ఆదివాసుల హక్కుల కోసం మాట్లాడాడు. అంటే ఇవాళ సాయిబాబాను తలుచుకోవడం అంటే ఆయన అసంపూర్ణంగా వదిలిపెట్టిపోయిన కర్తవ్యాన్ని పూర్తి చేయడం. ఆయన ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ, జైళ్లలో ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఊపా కింద అక్రమంగా నిర్బంధించబడిన వేలాది మంది ఖైదీల గురించి మాట్లాడుతూ, ఊపా అనే ఒక దుర్మార్గ చట్టం గురించి మాట్లాడుతూ అర్ధాంతరంగా మాట ఆగిపోయింది. మాట ఆగిపోవడానికి కూడా రాజ్యమే కారణం. 10 సంవత్సరాల్లో ఆయన శరీరంలోని ప్రతి అవయవాన్ని ధ్వంసం చేశారు. ప్రతి అవయవాన్ని ధ్వంసం చేసిన తర్వాత అతి మామూలు ఆపరేషన్, గాల్ బ్లాడర్ ఆపరేషన్ కొన్ని వేల మందికో లక్షల మందికో జరుగుతుంది. దానివల్ల ఎవరు చనిపోరు. కానీ ఆయన శరీరం ఎంత శిథిలం అయిపోయిందంటే, ఆయన శరీరాన్ని ఎంత ధ్వంసం చేశారంటే, చిన్న ట్రిగ్గర్తో మొత్తం శరీరంలో ఒక్కొక్క అవయవము కొలాప్స్ కావడం మొదలైంది. సాయిబాబా మనకు తెలియదు, కానీ సాయిబాబా వదిలిపెట్టిపోయిన ఆశయం అట్లాగే ఉంది. సాయిబాబా అర్ధాంతరంగా మధ్యంతరంగా ఆపిపోయిన పని అట్లాగే ఉంది. అది ఊపా ఖైదీల హక్కుల కోసం పోరాడడం, ఊపా రద్దు కోసం పోరాడడం. వేలాది మంది ఊపా కింద 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 23 సంవత్సరాలు ఊపా ఖైదీలుగా ఉండి, ముస్లిం ఖైదీలు నిర్దోషులుగా తర్వాత విడుదలయ్యారు. ఊపాలో పేరు అవకాశం లేదు. 23 సంవత్సరాలు ఉన్నారు. భీమా కోరగా 6.5 సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు. 16 మందిలో 8 మంది మాత్రమే బెయిల్ వచ్చింది, ఒకరు మరణించారు, ఇంకా 8 మంది జైల్లోనే ఉన్నారు. ఈ ఊపా ఖైదీల కోసం పోరాడడం, ఊపా రద్దుకు పోరాడడం మాత్రమే సాయిబాబా ఆశయం, సాయిబాబా ఆశయాన్ని కొనసాగించడం. అట్లాగే ఆపరేషన్ కగార్కు అది జరుగుతుందా, నిజంగా అంతం చేయడం సాధ్యం అవుతుందా, అంతం చేస్తాము, నిర్మూలిస్తాము 6 నెలలలో 3 నెలలలో అని చిటికలు వేసిన వాడు చాలా మంది పోయారు. 1970 చాలాసార్లు చెప్పారు. 1970 జూలై 11న వెంపటాపు సత్యం ఆదిగట్ల కైలాసంలో చంపేయగానే ఆనాటి హోంమంత్రి జగన్ వెంకటరావు పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చింది, నక్సలైట్, శ్రీకాకుళం నక్సలైట్ ఉద్యమం అయిపోయింది, 2 నాయకులను చంపేశాము, ఇంకో 2-3 అడుగు పొడుగు ఉంటారు, వాళ్ళు కూడా అయిపోతారు. అయిపోయిందా? 54 సంవత్సరాలు అయింది. శ్రీకాకుళం విప్లవోద్యమం, నక్సల్బరీ విప్లవోద్యమం అంతరించలేదు, విస్తరించింది. జగన్ వెంకటరావు ఎక్కడున్నాడో చెప్పనక్కర్లేదు. అటువంటి అనేక మంది పోయారు. ఈ 50 ఏళ్లలో అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది హోంమంత్రులు, అనేక మంది డీజీపీలు, అనేక మంది ఎస్పీలు ఇటువంటి మాటలు అన్నారు. అమిత్ షా అటువంటి వందలాది మందిలో 100 లింగాల్లో ఒక కోటి. 2026 మార్చి 31 నాటికి నిర్మూలించడం, ఆకలిని నిర్మూలించగలవా, అసమానతను నిర్మూలించగలవా, సామాజిక దురన్యాయాన్ని నిర్మూలించగలవా? వీటిని నిర్మూలించినప్పుడు కదా వాటి వల్ల పుట్టుకొచ్చిన ఉద్యమాలను నిర్మూలిస్తాను అనే మాట. కనుక ఆపరేషన్ కగార్ సాధ్యం కాదు వాళ్లకు, కానీ ఆపరేషన్ కగార్ పేరు మీద సగర్వంగా చెప్పుకుంటున్నాడు. జనవరి 1న ఆపరేషన్ కగార్ ప్రారంభించాము, ఇప్పటికి 200 మందిని చంపేశాము. ఈ దేశంలో
చంపామని చెప్పుకోవడం గర్వకారణం కావాలి. ఎంత దుస్థితిలో ఉన్నాం, ఎంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా పోరాడడమే, ఆపరేషన్ దగారును ఆపివేయాలి అని పోరాడడమే, ఊపాను ఎత్తివేయాలని పోరాడడమే కామ్రేడ్ సాయిబాబా అమరత్వాన్ని, కామ్రేడ్ సాయిబాబా స్ఫూర్తి. 38 సంవత్సరాల పాటు ఏ అకుంఠిత దీక్షతో అనేక రంగాలలో ఆయన పోరాటం చేశాడు. ఆ పోరాటానికి మనం ఇవ్వగల నివాళి నాకు 1990 ఫిబ్రవరిలో ఇక్కడే ఈ బాగ్యంగంపల్లి పార్క్ పక్కన అప్పుడే ఎవరెవరెవరు విడుదలై వచ్చి ఈ పైన ఒక 3వ అంతస్తులో అద్దె ఇల్లు తీసుకున్నాను. సాయిబాబా వీధిని నడవడానికి వచ్చాడు. అప్పటికి ఇంకా ఆయన చిత్రాల కుర్చీ లేదు, అప్పటికి వీల్ చైర్ లేదు. ఆ తర్వాత కాలంలో ఒక ట్రై స్కూటర్ కొనుక్కున్నాడు, కానీ అప్పటికి ఇంకా అది లేదు. 2 చేతులకు చెప్పులు పెట్టుకొని దేవుడితో నడిచేవాడు. 3 అంతస్తులు ఎత్తి వచ్చాడు. మేము అయ్యయ్యో ఎందుకు ఎక్కొచ్చాము, మేమే దిగేవాళ్ళం కదా అన్నాము. ఆ తర్వాత ఎప్పుడైనా కిందికి వెళ్ళేవాళ్ళం. ఆ 1990 ఫిబ్రవరి నుంచి మొన్న నిమ్స్ ఆసుపత్రిలో కలిసిన దాకా నా ప్రాణంలో ప్రాణం, నా హృదయంలో ఒక ముక్క. అనేక ఆలోచనల్లో ఆచరణలో మాతో కలిసి నడిచిన సాయిబాబాకు కన్నీటి ద్రోహాన్ని చెప్తూ సాయిబాబా అమరత్వాన్ని ఎత్తిపడదాం. ఆపరేషన్ తగారుకు వ్యతిరేకంగా పోరాడదాం, ఊపాకు వ్యతిరేకంగా పోరాడదాం. మిస్టర్ గారు, చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే వేమపల్లి వెంకటరమయ్య గారు, గడ్డం సదానంద్, ప్రసాదన్న, అట్లాగే మురహారి, వీళ్ళందరూ లంచ్ తర్వాత ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు మాట్లాడతారు. ఇంకొక 10 నిమిషాల్లో సార్ మాట్లాడిన తర్వాత లంచ్కి వెళ్దాం. ఓపికతో కూర్చోవలసిందిగా కోరు. ఎవరు లేవద్దు, హాల్లోంచి ఎవరు లేవద్దని మనం చేస్తాం. అధ్యక్షులు, వేదిక పెద్దలందరికీ, ఇక్కడ హాజరైన మిత్రులందరికీ నమస్కారం. చాలా బాధాకరం. పౌర హక్కుల కోసం, సామాజిక విప్లవం కోసం, ఈ దేశ విముక్తి కోసం తన జీవితాంతం పోరాడినటువంటి విప్లవ యోధుడు కామ్రేడ్ సాయిబాబా గారు మరణించడం అనేదానికంటే రాజ్యహింసకు, రాజ్య హత్యకు గురి కావడం చాలా బాధాకరమైన విషయం. ఆ కామ్రేడ్కు నా తరఫున, సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక జోహార్లు తెలియజేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ సాయిబాబా గారు. సాయిబాబా గారి గురించి నాకంటే ఎక్కువగా తెలిసిన అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు, ఇప్పటికీ మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు. ఆ వ్యక్తిగత వివరాల్లోకి, ఆయన గొప్ప లక్షణాలన్నింటిలోకి పోగలిగే శక్తి కానీ, అట్లాంటి సాహచర్యం కానీ, పరిచయం కానీ నాకు లేదు. అయితే ఒకటి నిజం, ఆయనతో అందరూ నేర్చుకోవాల్సింది. ఆయనతో సైద్ధాంతికంగా, రాజకీయంగా విభేదించే వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కమిట్మెంట్, అంకిత భావం. తను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం అంకితమై పనిచేయగలిగే లక్షణం నేడు రాజకీయాల్లో చాలా కొరవడుతుంది. చూస్తున్న ఉదయం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, ఎప్పుడు ఈ జెండా ఎవరు ఎట్లా మారుస్తారో తెలియనటువంటి పరిస్థితులు
రాజకీయాల్లో అవకాశవాదం పరాకాష్ఠలు జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అట్లాంటి స్థితిలో నమ్మిన ఆశయం కోసం చివరంట వాళ్ళ గమనం చాలా కష్టమైనది తెలిసినప్పటికీ, అనేక అనుకూలతలు ప్రతికూలతలు ఎదురవుతున్నప్పటికీ, నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ గమ్యం కోసం, సుదూర భవిష్యత్తు కోసం ఇతరంగా నిలబడుతున్న ఒక్క కమ్యూనిస్టులు మాత్రమే ఈ దేశంలో అనేది ఒక వాస్తవం. వాటిలో అనేక విభేదాలు ఉండొచ్చు, అనేక విభాగాలు ఉండొచ్చు. ఏ విభాగమైనా సరే వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల కోసం, మార్గాల కోసం పోరాడుతున్న స్థితి ఉంది. అంటే ఒక కమిట్మెంట్. అది సాయిబాబా గారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. తనకు సంబంధించిన వైకల్యం, రాజకీయాల్లో అనుభవించిన కష్ట నష్టాలు, రాజ్య ప్రతీకార కాంక్షతో రాజ్యం చేసినటువంటి దాడులు, కేసులు అన్నిటిని ఎదుర్కొని నిలబడడం, చివరంటా నిలబడడం, అందుకోసం చనిపోవడానికి సిద్ధపడడం, చనిపోతారని తెలిసి కూడా అనారోగ్యానికి గురై కూడా సరెండర్ కాకుండా నిలబడటం అనేది చాలా గొప్ప విషయం. మనం చూస్తున్నాం అనేక పోరాటాల్లో, ఏ పోరాటాలు ఎవరెవరైనా పేరుతో నేను చెప్పలేనప్పుడు, కానీ చాలా విప్లవ పోరాటాల్లో సరెండర్ అయినటువంటి, లొంగిపోయినటువంటి, విప్లవ ద్రోహులుగా మారినటువంటి వాళ్ళు చాలామంది నా చరిత్రలో. కానీ అలా కాకుండా చివరంటా నిలబడిన వాడు అతను గొప్ప విప్లవకారుడు. నమ్మిన సిద్ధాంతాలు తేడా ఉండొచ్చు. మామూలు గారు ఆ సిద్ధాంతాన్ని విమర్శించవచ్చు, మా సిద్ధాంతాన్ని వేరే వాళ్ళు విమర్శించవచ్చు. కానీ నమ్మిన దానికి నిలబడటం అనేది ముఖ్యం. ఎందుకంటే ఈ నమ్మకం నీకు సరైందో నాకు సరైందో ఇప్పుడు తెలియదు కదా, అది ఎప్పటికి తెలుస్తుందో కూడా తేవట్లేదు. అందరిలో ఎవరు కరెక్ట్, అందరూ కరెక్టేనా లేదా అందరూ కరెక్ట్ కావడం అసాధ్యం. కానీ అందరూ రాంగే అయ్యే అవకాశం కూడా ఉంది. ఏమైనా ఒక ఉద్యమం ముందుకు సాగాలంటే ఒక కార్యకర్త, ఒక నాయకుడు ఆ మార్క్సిజం లెనినిజంను నమ్మడం, దాన్ని భారతదేశ పరిస్థితులకు అప్లై చేసి కొనసాగించడం అనేది, ఆ అప్లై చేయడంలో అనుసరించిన పద్ధతిని నమ్మడం అనేది చాలా కీలకమైన విషయం. అందులో ఈ పరిస్థితుల్లో తీసుకునే విధంగా ధైర్యంగా, సాహసోపేతంగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తి కామెడి సాయిబాబా. అందుకోసం ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఆ కమిట్మెంట్. అట్లాగే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నిరుత్సాహపడకుండా ఉండడం అనే లక్ష్యం. కమిట్మెంట్ ఉన్నప్పటికీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కాస్త సైలెంట్ అయిపోవడం, కాస్త ప్రశాంత జీవితం గడుపుదామని అనుకోవడం. సిద్ధాంతాన్ని మర్చిపోదు, కమిట్మెంట్ ఉంటుంది, బట్ స్పీడ్ తగ్గుతుంది. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం అనే లక్షణం కొంత ప్రవేశిస్తుంది. ఆ లక్షణం చాలామంది కమ్యూనిస్టులు మనం చూస్తున్నాం. కానీ సాయిబాబు గారి అది కూడా ఎక్కడ కనపడదు. ప్రతికూల పరిస్థితులు. ఈ రోజున ప్రస్తుత దశలో పెట్టుబడికి శ్రమకు జరుగుతున్న యుద్ధంలో పెట్టుబడి చాలా ఆధిపత్యంలో ఉంది. శ్రమజీవుల పోరాటం డిఫెన్స్లో ఉంది. ఇది వాస్తవం. ఎవరెన్ని చెప్పినప్పటికీ, అంత ఆశాభావంతో మనం పనిచేస్తున్నప్పటికీ ఇది వాస్తవం. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా మార్క్సిజం లెనినిజం సక్రమంగా అర్థం చేసుకున్న వాడు ఎప్పుడు విశ్వాసాన్ని కోరుకోలేడు. సెంటిమెంట్తో ఈ పార్టీ బాగుందని చేరేవాడు, లేదా ఈ పార్టీలో నాయకుడు చాలా ఆదర్శంగా ఉన్నాడు, ఆయన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారని చెప్పి చేరేవాడు, పనిచేసేవాడు. లేక మూడో రకం వాళ్ళు ఉంటారు. మా తాత ఈ పార్టీలో ఉన్నాడు, మా తండ్రి ఈ పార్టీలో ఉన్నాడు, మా తాత ఇందులో ఉన్నాడు కాబట్టి, మా తండ్రి ఇందులో ఉన్నాడు కాబట్టి నేను కూడా ఇందులో ఉంటాను, ఖచ్చితంగా ఇట్లే ఉంటాను. ఇది ఒక సెంటిమెంట్. ఇట్లా చాలామంది ఉంటారు. సాధారణ ప్రజల్లో కూడా, ఇల్లిటరేట్ పీపుల్లో కూడా చాలామంది ఇట్లా ఉండేవాళ్ళు ఉంటారు. అలా ఉండడానికి తప్పుపట్టలేదు. కానీ మన విశ్వాసం ప్రతికూల పరిస్థితుల్లో ఇవ్వడం చాలా కష్టం.
మార్క్సిజం లెనినిజం పట్ల ఒక సైద్ధాంతిక స్పష్టతతో ఉన్నవాళ్ళు మాత్రమే ప్రతికూల పరిస్థితులు కూడా ఆ ప్రతికూల పరిస్థితి ఎందుకున్నది అని అర్థం చేసుకోగలిగిన సైద్ధాంతిక స్పష్టత ఆ మైండ్లో ఉంటుంది. అట్లాంటి మెదడు సాయిబాబా గారు నా అంచనాలు. అందువల్ల ఆ గొప్ప యోధుడికి నా తరఫున సిపిఎం పార్టీ తరఫున మరొకసారి జోహార్లు. ఆ లక్షణాలు కమిట్మెంట్ కానీ ప్రతికూల పరిస్థితుల్లో అంకిత భావంతో నిలబడి ముందుకు పోవడం కానీ మనంతా నేర్చుకోవాలని మేము కూడా నేర్చుకుంటామని తెలియజేస్తున్నాం. నమస్కారం. మిత్రులారా, ఈ మొదటి సెషన్ బ్రేక్ చేద్దాం. 3వ అంతస్తులో లంచ్ ఏర్పాట్లు ఉన్నాయి. అందరూ లిఫ్ట్ను ఉపయోగించకండి. నడవగలిగే వాళ్ళు, యువకులు, కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే లిఫ్ట్. మళ్ళీ ఒక ఫస్ట్ సెక్షన్ అయితే ముగిసింది. రెండో సెక్షన్ వల్ల లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్లో లంచ్ ముగించుకొని ఇప్పుడు 2:15 అవుతుంది. 2:20 కల్లా హాఫ్ అన్ అవర్లో తిని రావాల్సిందిగా కోరుతున్నాను. అయితే మనకు మొదటి సెషన్లో వక్తగా వచ్చిన మీనా రాసిన పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకం అప్రూవ్ హిందుత్వ, విముక్త చిరుతల అగ్నిగలం. మీనా రాస్తే మన జిల్లకర శ్రీనివాస్ దీన్ని అనువాదం చేశారు. తెలుగులో ఉంది కనుక అవైలబుల్కి కొనాల్సిందిగా కోరుతున్నాను.